ఈరోజు పానీపూరి దగ్గర నుండి పచారీ కొట్టు వరకు, పెట్రోల్ బంక్ దగ్గర నుండి ఫోన్ లింక్ వరకు, హోటల్ బిల్ దగ్గర నుండి హాస్పిటల్ బిల్ వరకు, ఇన్సూరెన్స్ పాలసీ దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ వరకు, స్కూల్ ఫీజు దగ్గర నుండి సినిమా టికెట్ వరకు, గ్యాస్ సిలిండర్ దగ్గర నుండి గోల్డ్ లోన్ వరకు, కాయగూరల బండి దగ్గర నుండి కోచింగ్ సెంటర్ వరకు, జ్యూస్ సెంటర్ దగ్గర నుండి జాబ్ కన్సల్టెన్సీ వరకు, రేషన్ షాప్ దగ్గర నుండి రియల్ ఎస్టేట్ వరకు, వాటర్ క్యాన్ దగ్గర నుండి వారంటీ కార్డు వరకు, వీసా ఏజెంట్ దగ్గర నుండి విమానం టికెట్ వరకు ప్రతి దగ్గర కూడా వినియోగదారుడు మోసపోతూనే ఉన్నాడు. వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. నేను మీ బసవ. చూస్తున్నారు కదా, క్యాపిటల్ జర్నలిస్ట్ ద్వారా మన ప్రేక్షకులకి విలువైన సమాచారాన్ని ఎప్పుడు అందిస్తా ఉన్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ క్యాపిటల్ జర్నలిస్ట్. వినియోగదారుల హక్కుల్ని మనకి జర్నలిస్ట్ ప్రేక్షకులకు తెలియజేయడానికి కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వికాస్ పాండే గారు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు వినియోగదారుడు కోర్టులో కేసు వేయాలంటే అసలు ఖర్చు ఎంత అవుతుంది? అసలు లాయర్ అవసరమా? యాక్చువల్‌గా ఇది చాలా మంచి క్వెషన్ మీరు రేజ్ చేశారండి. ఈ అందరికి తెలుసుకునే విషయమే. కన్జ్యూమర్ కమిషన్‌లో కేస్ ఫైల్ చేయాలి అయితే ఎవరికైనా ఒక అడ్వొకేట్ దగ్గర వెళ్ళవసరం లేదు. ఓకే. వాళ్ళ కేస్ వాళ్ళే ఫైల్ చేసుకోవచ్చు. అడ్వొకేట్ మ్యాండేటరీ కాదు. ప్లస్ 5,00,000 వరకు మ్యాటర్ ఉంది అయితే, కన్సిడరేషన్ అమౌంట్ 5,00,000 ఉంది అయితే ఒక్క రూపాయి కూడా వాళ్ళ కోర్ట్ ఫీస్ కూడా పే చేయవసరం లేదు. ఒక వైట్ పేపర్‌లో రాసుకొని వాళ్ళ కంప్లెయింట్ ఎవిడెన్సెస్‌తో పాటు కన్జ్యూమర్ కమిషన్‌లో ఆన్‌లైన్ సబ్మిట్ చేసుకొని, ఆఫ్‌లైన్ సబ్మిట్ చేసేస్తే కేస్ ఫైలింగ్ అయిపోతుంది. ఓకే. 5,00,000 పైనే ఉంది అయితే ₹400 కోర్ట్ ఫీస్ ఉంటుంది. అంటే కన్జ్యూమర్ కమిషన్స్ 3 టైర్ రూపంలో వర్క్ చేస్తుంది. ఫస్ట్ ఉంటుంది జిల్లా కమిషన్, తర్వాత స్టేట్ కమిషన్, అనదర్ వన్ నేషనల్ కమిషన్. సో 50,00,000 రూపీస్ వరకు కన్సిడరేషన్ అమౌంట్ ఉంది అయితే జిల్లా కమిషన్‌లో కేస్ ఫైల్ చేయాలి. 50,00,000 దాటేసింది అంటే 2 crores వరకు స్టేట్ కమిషన్‌లో ఫైల్ చేయాలి. అండ్ 2 crores పైనే మ్యాటర్స్ ఉంది అయితే నేషనల్ కమిషన్ న్యూఢిల్లీలో ఫైలింగ్ చేయాలి. ఏదైనా కమిషన్‌లో కేస్ ఫైల్ చేయాలి. వాట్ ఎవర్ ఇస్ ద కన్సిడరేషన్ అమౌంట్. అడ్వొకేట్ అయితే మ్యాండేటరీ కాదు. కన్జ్యూమర్స్ వాళ్ళ కేసు వాళ్ళే ఫైట్ చేసుకోవచ్చు. వాళ్ళే అక్కడ ఆర్గ్యుమెంట్ చెప్పుకొని మంచిగా జడ్జ్‌మెంట్ కూడా వాళ్ళ ఫేవర్‌లో తీసుకురావచ్చు. ఇప్పుడు చాలామంది కన్జ్యూమర్ కోర్ట్ అంటే భయపడతారు. కాబట్టి మన కన్జ్యూమర్ కోర్ట్ పదవి యూజ్ చేయకుండా కన్జ్యూమర్ కమిషన్ అని వాడుతున్నాను. ఓకే. జనరల్‌గా మన కోర్ట్‌కి వెళ్తే అక్కడ ఒక జడ్జ్ గారు ఉంటారు. కన్జ్యూమర్ కమిషన్‌లో జడ్జ్ పదవి యూజ్ చేయకుండా జడ్జ్‌కి ప్రెసిడెంట్ రూపంలో పిలుస్తాను. ఓకే. సో ప్రతి జిల్లాలో కన్జ్యూమర్ బెంచ్ ఉంటుంది, కన్జ్యూమర్ కమిషన్ ఉంటుంది. ఓకే. మన ఆంధ్రప్రదేశ్ గురించి డిస్కస్ చేస్తే 17 కమిషన్స్ మనకి ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ. మన వైజాగ్ జిల్లాలోనే 2 కమిషన్స్ ఉన్నాయి. కమిషన్ 1, కమిషన్ 2. అండ్ ఒక కమిషన్‌లో ఒక బెంచ్‌లో 3 మెంబర్స్ ఉంటారు. 1 జడ్జ్ అండ్ 2 మెంబర్స్. సో ఏదైనా జడ్జ్‌మెంట్ కూడా పాస్ చేయాలి అయితే ఒక్క పర్సన్ పాస్ చేయరు. జడ్జ్‌తో పాటు ఒక మెంబర్. లేకపోతే 2 మెంబర్స్ కలిసి జడ్జ్‌మెంట్ పాస్ చేస్తారు. జడ్జ్ గారు కూడాను సంతకం పెడతారు. సో చాలా ఫెయిర్‌గా జరుగుతుంది ఇది. ఎవరికీ టెన్షన్ లేకుండా జనరల్‌గా కోర్ట్‌కి వెళ్ళాలైతే జనాలకి భయం ఉంటుంది. యెస్. ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి? ఎలా మాట్లాడుకోవాలి? ఇక్కడ అలాంటి ఉండదు. చాలా సింపుల్‌గా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఏదైనా డౌట్ ఉంటే కూడా అక్కడ సూపరింటెండెంట్ గారు ఉంటారు. వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు. లేకపోతే మాలాగా సోషల్ ఆర్గనైజేషన్స్‌తో వాళ్ళు డిస్కస్ చేసి కూడా కేస్ ఫైల్ చేసుకోవచ్చు. కన్జ్యూమర్ కమిషన్స్ అయితే ఎనీ పర్సన్ ఒక్క రూపాయి కోసం కూడా మీకు మోసం జరిగింది అయితే కూడా కన్జ్యూమర్ కోర్ట్‌లో కేస్ హాయిగా వెళ్లి ఫైల్ చేసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ రాకుండా. సార్, ఇప్పుడు ఎక్కడ చూసినా నాసిరకం వస్తువులు, ఈ నాణ్యత లేని వస్తువులు, సేవల మీద ఫిర్యాదు చేయడం ఎలా? అసలు ఈ దాఖలు అంటే ఏంటి? మా ప్రేక్షకులకు కొంచెం చెప్తారా? ఇప్పుడు ఈ దాఖీలు ఏంటంటే, సపోజ్ మీరు వర్క్ చేస్తారు న్యూఢిల్లీలో. రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఓకే. బట్ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేశారు విశాఖపట్నంలో. సో 2019 ప్రొటెక్షన్ యాక్ట్ పరంగా ముందు ఇది ఉండేది కాదు. 1986లో ఇది ఉండేది కాదు. ముందు ఏంటంటే మీరు ఎక్కడ రెసిడెన్స్ ఉంది అక్కడ, అదర్‌వైజ్ ప్రొడక్ట్ ఎక్కడ పర్చేస్ చేశారు అక్కడే ఆ 2 ప్లేసెస్‌లో కేస్ ఫైల్ చేయడానికి వీలుండేది. ఇప్పుడు న్యూ చట్టా పరంగా ఏం జరిగింది అంటే, మీరు సపోజ్ ఒక ప్లేస్‌లో ప్రొడక్ట్ పర్చేస్ చేశారు. ఇంకొక ప్లేస్‌లో మీరు జాబ్ చేస్తున్నారు. బట్ మీ రెసిడెన్స్ కాదు. జాబ్ దగ్గరే మీకు ఆధార్ కార్డ్ గాని, వేరే అడ్రెస్ ఐడీ కార్డ్ ఉంది. జాబ్ పర్పస్‌లో మీరు ఎక్కడ ఉన్నారు. సో మీరు ప్రొడక్ట్ ఒక చోట పర్చేస్ చేశారు. రెసిడెన్స్ ఆఫ్ అదర్ ప్లేస్. బట్ మీరు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు టెంపరరీ బేసిస్‌లో అక్కడ కూడా మీరు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. ఇది ఇంకా సింపుల్‌గా చెప్పాలి అంటే, సపోజ్ ఏదైనా అన్యాయం జరిగింది. మీకు అన్యాయం ప్రొడక్ట్ పర్చేస్ చేశారు, సర్వీస్ తీసుకున్నారు. యూ ఆర్ నాట్ హ్యాపీ విత్ థాట్. సో డైరెక్ట్ కోర్ట్‌కి వెళ్ళాలి, అన్నీ చేసుకోవాలి. టైం టేకింగ్ పడుతుంది. బాగా టైం వేస్ట్ అవుతుంది. ప్రాసెస్ లెంథీ అవుతుంది. కాబట్టి ఈ దాఖీల్ ద్వారా మీ కంప్లీట్‌గా కంప్లెయింట్ అక్కడ డిస్క్రైబ్ చేసి ఈ దాఖీల్‌లో పెట్టుకొని ఎవిడెన్సెస్ ఉంటుంది. సపోజ్ సామాన్ పర్చేస్ చేశారైతే రిసిప్ట్ ఉంటుంది. యెస్. ఇన్వాయిస్ ఉంటుంది. అదర్‌వైజ్ కొన్ని ఫోటో, వీడియో ఉంటుంది. ఇయన్నీ మీరు
ఆన్‌లైన్ అప్‌డేట్ చేసుకొని మీకు ఒక అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చేస్తుంది. ఓకే. అక్నాలెడ్జ్‌మెంట్ వచ్చింది అంటే ఆల్ డాక్యుమెంట్ ప్రింట్ ఔట్ తీసుకొని అక్నాలెడ్జ్‌మెంట్ కాపీ అందులో అటాచ్ చేసి హార్డ్ కాపీ మన బై పోస్ట్ కూడా కన్జ్యూమర్ కోర్ట్‌కి పంపిస్తే అలా కూడా ఫైలింగ్ చేసుకోవచ్చు. సో, ఈ దాఖిల్ వల్ల చాలా అది మంచి ప్రాసెస్ అండి గవర్నమెంట్ ద్వారా స్టార్ట్ చేసింది. ఆహ్, లైఫ్ ఈజీ అయిపోతుంది మనకి. కన్జ్యూమర్ కమిషన్‌లో కేస్ ఫైల్ చేసి చిన్న చిన్న ఊరు నుంచి కూడా సపోజ్ కన్జ్యూమర్ కమిషన్ వాళ్ళ దగ్గర నుంచి చాలా దూరం ఉంది. రావడానికి డిఫికల్టీ ఉంది. వాళ్ళ ఇంట్లో కూర్చొని ల్యాప్‌టాప్ గానీ, డెస్క్‌టాప్ గానీ హెల్ప్ చేసుకొని కూడా ఈవెన్ మొబైల్ ద్వారా కూడా యెస్. కేసెస్ ఫైల్ చేయడం ఈజీ అవుతుంది. సార్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో వినియోగదారులకి చట్టపరమైన రక్షణ అందుతుందా? దీనికి సంబంధించి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే విలేజ్ సైడ్‌కి మనం వెళ్ళిపోతే అక్కడ అవేర్‌నెస్ ఎడ్యుకేషన్ బాగా తక్కువుంది. యెస్. చట్టా అయితే తయారైంది 2019లో దాని ముందు అయితే 1986లో ఉంది. చట్టపరంగా విలేజర్స్ గానీ, సిటీలో ఉండని గానీ అందరూ సమానమే. దేర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. వాళ్ళు విలేజ్‌లో స్టే చేస్తున్నారు, లేకపోతే సిటీలో స్టే చేస్తున్నారు. చట్టా అయితే సమాన అధికారం అందరికి ఇస్తుంది. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే విలేజ్ సైడ్‌కి మనం వెళ్ళిపోతే అక్కడ అలాంటి చట్టా కూడా ఉంది. మన కన్జ్యూమర్స్‌గా మన కొన్ని రైట్స్ ఉంటుంది. రైట్స్‌కి ప్రొటెక్ట్ చేయడానికి అవసరం ఉంది అయితే కమిషన్‌లో కూడా మనం వెళ్లి కేస్ ఫైట్ చేసుకోవచ్చు. దానికి ఎలాంటి ఒక అడ్వొకేట్ అవసరం లేదు. జీరో ఫీస్‌తో మనం ఫైల్ వాళ్ళకి ఎంత అవగాహన లేదు. యెస్. యాజ్ ఏ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ యాక్టివిస్ట్, సోషల్ యాక్టివిస్ట్ మనం ఏం చేస్తానంటే టైమ్ టు టైమ్ రూరల్ ఏరియాస్‌లో కూడా వెళ్లి మన అవేర్‌నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ మెయిన్‌లీ మనం ఏం చేస్తున్నానంటే ఈ స్కూల్ అండ్ కాలేజెస్‌కి టార్గెట్ చేస్తున్నాను. ఓకే. ఎందుకంటే పిల్లల ద్వారా వాళ్ళ తల్లిదండ్రికి తెలిస్తే వాళ్ళు కొద్దిగా సీరియస్ తీసుకుంటారు ఈ విషయంకి. కాబట్టి సిటీలో అండ్ రూరల్ ఏరియాస్‌లో కూడా మన రెగ్యులర్ బేసిస్‌లో ఈ స్కూల్ అండ్ కాలేజ్‌తో డిస్కస్ చేసి వాళ్ళకి ఒక అవేర్‌నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేస్తున్నాను. వాళ్ళ కాలేజ్‌కి వెళ్లి టైం తీసుకొని అక్కడే. దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు రూరల్ ఏరియా నుంచి కూడా కొన్ని కేసెస్ ఫార్వర్డ్‌కి వస్తుంది. ముందు అయితే మన 2019లో చట్టా తయారైంది. అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే అప్పుడు ఒక 1% అయితే ఇక్కడ ఇప్పుడు అట్‌లీస్ట్ 27-30% కేసెస్ రూరల్ ఏరియా నుంచి కూడా వస్తుంది. డేటా గురించి మనం డిస్కస్ చేస్తే లాస్ట్ ఇయర్ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌లో అరౌండ్ 480 కేసెస్ ఫైల్ అయింది. కన్జ్యూమర్ కమిషన్‌లో 480 కేసెస్ ఫైల్ అయింది 1 ఇయర్‌లో. 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు. అందులో కంపేర్ చేస్తే అరౌండ్ 65-70 కేసెస్ మాత్రమే రూరల్ ఏరియా నుంచి వచ్చింది. ఓకే. మిగతా అన్నీ అరౌండ్ 400 కేసెస్ అయితే సిటీ నుంచి ఉంది. సో, స్లోగా మార్పు వస్తుంది. మన తరపు నుంచి మన ప్రయత్నం చేస్తున్నాను. యెస్. గవర్నమెంట్‌తో కూడా ఈ విషయంలో డిస్కషన్ చేయడం జరిగింది. వాళ్ళ సపోర్ట్‌తో కూడా మనం తీసుకొని డిపార్ట్మెంట్‌తో కూడా డిస్కస్ చేసి రూరల్ ఏరియాకి ఇప్పుడు వాళ్ళ గురించి ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా అవేర్‌నెస్ వెళ్తుంది. స్లోగా వెళ్తుంది. టైం పడుతుంది. వికాస్ పాండే గారు, ఈ వినియోగదారుల హక్కుల రంగంలోనికి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు? కన్జ్యూమర్ రైట్స్ అసోసియేషన్ వెనక కథ ఏంటి? చాలా మంచి క్వెషన్ అడిగారండి. ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ దిస్. 2013 అండి. 13 ఇయర్స్ బ్యాక్. ఓకే. అప్పుడు మన ఆంధ్ర, తెలంగాణ కంబైన్డ్‌గా ఉండేది. యెస్. ఐ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వైజాగ్ టు న్యూ ఢిల్లీ. ఓకే. సో, న్యూ ఢిల్లీలో రీచ్ అయిన తర్వాత అక్కడ ఎయిర్‌పోర్ట్ నుంచి బయటికి వస్తున్నాను. అప్పుడు ఒక ఫ్యామిలీ చూసాను. ఒక 4 మెంబర్స్. ఓకే. హస్బెండ్, వైఫ్ అండ్ 2 చిల్డ్రన్స్. వాళ్ళు కూర్చొని అక్కడ ముందు గొడవ జరిగింది. వాళ్ళకి ఏదో ఒక రీజన్ వల్ల నాకు తెలీదు అది ఏం జరుగుతుంది. దూరం నుంచి మన గాబర్‌లో మనం ఉన్నాను. వెహికల్ వెయిట్ చేస్తుంది. మనం బయటికెళ్ళిపోవాలి. సో, చూస్తే ఒక ఫ్యామిలీ చాలా బాధపడుతుంది. ఒక 10 మంది అక్కడ ఉన్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ చూస్తున్నారు ఏంటో విషయం. సో, నేను కూడా దగ్గరికెళ్ళాను. అడిగాను ఏంటయింది? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ప్రాబ్లమ్ ఏంది? అప్పుడు ఏంటంటారు ప్రీవియస్ ఎయిర్‌లైన్ వాళ్ళు మాకు లేట్‌గా తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి మనం వచ్చాను. ఆ ఎయిర్‌లైన్ వాళ్ళు లేట్‌గా తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ 4.5 అవర్స్ లేట్ అండి. దానివల్ల మనకి కనెక్టింగ్ ఫ్లైట్ పోయింది. ఓహ్! ఇప్పుడు కనెక్టింగ్ ఫ్లైట్ మళ్ళీ మనం వేరే ఫ్లైట్ తీసుకోనికి మా దగ్గర ఎంత డబ్బు లేదు. ఆల్రెడీ మెడికల్ ఎమర్జెన్సీ అండి. వాళ్ళక్కడి నుంచి పంజాబ్ వెళ్ళాలి. ఢిల్లీ నుంచి ఫ్లైట్ మార్చుకొని. ఆ ఫ్లైట్ ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఢిల్లీ రావడం లేట్ అయింది. సో, చాలా బాధపడుతున్నారు. మళ్ళీ 4 మెంబర్స్‌కి ఫ్లైట్ టికెట్ తీయాలి అంటే వాళ్ళ దగ్గర అంత అమౌంట్ లేదు. ఆల్రెడీ ఏదో విధంగా అమౌంట్ సెట్ చేసుకొని వాళ్ళకి చూస్తే కూడా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాగా ఉన్నారు. వి కెన్ నాట్ సే ద హై క్లాస్. సో, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి నేను ఫ్రెండ్స్ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని ఫ్లైట్ టికెట్ తీసానండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలైతే నా దగ్గర ఫ్లైట్ డబ్బు లేదు. ఎయిర్‌లైన్స్ వాళ్ళతో మాట్లాడితే మీరు క్లెయిమ్ చేసుకోండి. మీ కంప్లెయింట్ రాసి క్లెయిమ్ చేసుకోండి. మేబీ కొన్ని రోజు పడుతుంది. మీ అమౌంట్ మీకు రిటర్న్ రావచ్చు. బట్ మాకు జరిగిన డ్యామేజ్‌కి ఇప్పుడు పరిస్థితి ఏంటి? నేను ఎవరికి అమౌంట్ అడగాలి? ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ ఉంది. నేను పంజాబ్ అలా రీచ్ అవ్వాలి. ఓకే. వాళ్ళు పాపం ఆ బాధలో ఉన్నారు. అప్పుడు
నాకు కూడా కన్జ్యూమర్ రైట్‌లో ఎంత అవగాహన లేదు. సో, వాళ్ళకి ఏదో ఒక హెల్ప్ చేద్దాం అనుకోని నేను కూడా ఎయిర్‌లైన్స్ వాళ్ళతో మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు కూడా బాగా రెక్లెస్‌నెస్‌గా సమాధానం చెప్పారు. సో, నేను లోపల ఫీల్ అయ్యాను. యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఆహ్, దేవుడు మనకి అన్నీ ఇచ్చారు. బట్ మన కోసం ఏం చేయలేకపోతున్నాను. సమాజం కోసం ఏం చేయలేకపోతున్నాను. అక్కడే నేను ఆలోచన చేశాను ఏదో ఒకటి చేయాలి సమాజంకి. సో, పాలిటిక్స్‌లో వెళ్దాం అనుకున్నాను. మళ్ళీ వేరే విధంగా ఎన్‌జీఓ పెట్టుకుందాం అనుకున్నాను. సో, మళ్ళీ ఏదో కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు కన్జ్యూమర్ రైట్స్ కోసం తెలిసింది ఢిల్లీలోనే. ఓకే. ఇలాంటి కూడా సంస్థ ఉంటుంది. ఇలా కూడా చట్టా ఉంది. సో, నేను ఆ రోజు నుంచి రిసర్చ్ స్టార్ట్ చేశాను. అండ్ 1 ఇయర్ లోపలే కంప్లీట్‌గా నా కరియర్ కంప్లీట్‌గా వదిలేసి వేరే బిజినెస్ గాని, సోషల్ వర్క్ వదిలేసి కంప్లీట్‌గా ఆ రోజే నేను ప్రామిస్ చేసుకున్నా నాతోనే. ఈ రోజు నుంచి నేను కన్జ్యూమర్ రైట్స్ కోసమే నా కంప్లీట్‌గా లైఫ్ ఇచ్చిస్తాను. అండ్ ఆ మొమెంట్ నుంచియే 2013 ఎండింగ్ నుంచియే నేను కంప్లీట్‌గా ఆల్ బిజినెస్ క్లోజ్ చేసి కంప్లీట్ యాస్ ఎ కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా వర్క్ చేయడాన్ని స్టార్ట్ చేశాను. ఓకే. సో, నాకు కూడా బాగా టైం పడింది. చట్టా నేర్చుకోవాలి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, ఏంటి ప్రాబ్లమ్స్ ఉంటుంది, అవును. ఛాలెంజింగ్ ఎలా ఉంటుంది లైఫ్ ఇయన్నీ నేర్చుకోవడానికి 1.5 ఇయర్ పడింది. సో, 2015 నుంచి ఫుల్ ఫెజ్‌గా కేసెస్ ఫైల్ చేయడాన్ని స్టార్ట్ చేశాను. అవేర్‌నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ స్టార్ట్ చేశాను. అండ్ యాస్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ 450 పైనే కేసెస్ ఓకే. డిఫరెంట్ వేరియస్ కన్జ్యూమర్ కమిషన్స్‌లో ఫైల్ చేశాను. మోర్ దెన్ 1750 అవేర్‌నెస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశాను. సూపర్. ఆల్ ఓవర్ ఇండియా బేసిస్‌లో. అండ్ మన సంస్థ తరపు నుంచి చెప్పాలి అంటే మనకి గవర్నమెంట్ నుంచి నేషనల్ గవర్నమెంట్ నుంచి 6 అవార్డ్స్ ఉన్నాయి. ఈ స్టేట్ లెవెల్‌లో 3 అవార్డ్స్ ఉన్నాయి. అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్ 8 అవార్డ్స్ ఉన్నాయి మనకి. సూపర్. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నుంచి. అట్ ద సేమ్ టైమ్ కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్ మనకి 23 స్టేట్స్‌లో అవర్ ప్రెజెన్స్ ఈస్ దేర్. 12 స్టేట్స్‌లో వి ఆర్ వెరీ స్ట్రాంగ్ అండ్ మోర్ దెన్ 3000 మెంబర్స్ కూడా మాకు ఉన్నారు. సూపర్ సార్. థాంక్ యూ. అయితే ఢిల్లీలో ఈ కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్‌కి బీజం పడింది. ఢిల్లీలో ఆ రోజు ఆ ఫ్యామిలీ బాధ చూసి ఓకే. నేను మైండ్‌సెట్ నాది చేంజ్ అయింది. సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి. ఓకే. ఆ రోజే డిసైడ్ చేసుకున్నాను. అదే ఢిల్లీ ట్రిప్ నాకు 10 డేస్ నేనక్కడ ఉన్నాను. అదే ఢిల్లీ ట్రిప్‌లో దేవుడు నాకు దారి చూపించారు. యెస్. కన్జ్యూమర్ రైట్స్ కూడా ఒక పదవి ఉంటుంది. అప్పటి వరకు నాకు కూడా తెలీదు. అప్పుడే తెలిసింది. ఇమ్మీడియేట్‌గా దాని గురించి ఇంకా స్టడీ చేయడానికి స్టార్ట్ చేశాను. సో, చూసాను 1986లో ఒక చట్టా కూడా ఉంది. అలా కన్జ్యూమర్ కమిషన్ సెపరేట్‌గా అప్పుడు కన్జ్యూమర్ ఫోరం ఉండేది. కమిషన్ కాదు. అవును. సో, ఇయన్నీ తెలిసింది. సో, ఢిల్లీలోనే ఉన్నాను కదా 10 డేస్. 2, 3 డేస్ కంప్లీట్‌గా అన్ని వర్క్ వదిలేసి దీనిపైనే వేరే డిపార్ట్మెంట్స్‌కి వెళ్లి కలిసి వాళ్ళతో కంప్లీట్ డీటెయిల్ గ్యాదర్ చేసి లాస్ట్‌లో ఆ టైం అయితే నేను ఆ ఫ్యామిలీకి ఏం చేయలేకపోయాను. యాహ్! బట్ ఆఫ్టర్ దట్ చాలా మందికి ఎయిర్‌లైన్స్ వల్ల జరిగిన ప్రాబ్లమ్స్‌కి, రైల్వేస్ ద్వారా జరిగిన ప్రాబ్లమ్స్‌కి మనం హెల్ప్ చేసి వాళ్ళకి కంపెనీస్‌తో పాటు అమౌంట్ కూడా ఇప్పించడం జరిగింది. సార్ ఇప్పుడు ఈ కన్జ్యూమర్ రైట్స్ మీద మీకెంత పట్టుంది? ఈ క్వాలిఫికేషన్ ఏంటి? ఎంబీఏ చేశాను. ఓకే. ఈ 2026లో భారతీయ వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధానమైన 3 సమస్యలేంటండి? ఇప్పుడు మేజర్‌గా జరుగుతుంది మనకి ఆన్‌లైన్ ఫ్రాడ్ యెస్. అండ్ ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ రిజెక్షన్ ఓకే. అండ్ దాని తర్వాత మేజర్‌గా మనం చెప్పాలి అనుకుంటే మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్స్. ఈ 3 చాలా ఎక్కువ జరుగుతుంది. ఎవ్రీ కన్జ్యూమర్ డే టు డే లైఫ్‌లో దీనివల్ల సఫర్ అవుతున్నారు. ఫస్ట్ నేను చెప్పాను ఆన్‌లైన్ ఫ్రాడ్. ఆన్‌లైన్ ఫ్రాడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనందరికీ తెలిసుంది బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటుంది మన దగ్గర. మనకి తెలియకుండా క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోతుంది. తర్వాత మీరు ఎన్ని కంప్లెయింట్ ఫైల్ చేయనా, ఎన్ని బ్యాంక్స్ చుట్టూ వెళ్ళాలి, సైబర్ క్రైమ్‌లో వెళ్లి కంప్లెయింట్ ఫైల్ చేయాలి, నార్మల్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. బ్యాంక్ వాళ్ళకి డీటెయిల్స్ చెప్పినా కూడా వాళ్ళేనంటారు, "మాకు సంబంధం లేదండి. ట్రాన్సాక్షన్స్ మీ ద్వారా జరిగింది." అవును. యాస్ పర్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ మీకు అన్‌ఆథరైజ్డ్ ట్రాన్సాక్షన్ జరిగింది. జరిగిన వెంటనే వితిన్ 48 అవర్స్ మీరు బ్యాంక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. మీరు ప్రాపర్ టైమ్‌లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తే దిస్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ బ్యాంక్. ఓకే. వాళ్ళే చూసుకోవాలి జనరల్ ట్రాన్సాక్షన్. ఎందుకంటే వాళ్ళేంటంటారు ఓటీపీ మీరు షేర్ చేసి ఉంటారు. చాలా సారి ఓటీపీ లాకుండా జరుగుతుంది. ఏమవుతుంది అంటే సపోజ్ రియల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. సీసీ 131/2020 విశాఖపట్నం కన్జ్యూమర్ కోర్ట్‌లో మనకి కన్జ్యూమర్ కమిషన్‌లో ఫైల్ చేశాను. ఇది ఆర్‌బీఎల్ క్రెడిట్ కార్డ్ అగైన్స్ట్‌లో. ఓకే. యాక్చువల్‌గా ఇలాంటి ఇంటర్వ్యూలో బ్యాంక్ పేరు చెప్పకూడదు. బట్ కేస్ మనం ఫైల్ చేశాను, గెలిచాను కాబట్టి ఓకే. వి కెన్ సే థట్. వి ఆర్ నాట్ బ్లేమింగ్ దెమ్. ఆర్డర్ పాస్ అయింది కాబట్టి మనం చెప్పగలను. రాజా గాలి ఒక వ్యక్తి. ఆయన మధురవాడలో ఉంటారు. ఓకే. ఆయనకి ఆర్‌బీఎల్ బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేశారు. సార్ మీరు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడుతున్నారు కదా! మీ సిబిల్ స్కోర్ చాలా బాగుంది. మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ ఉంది. యాక్చువల్‌గా ఆయనకి క్రెడిట్ కార్డ్ అవసరం లేదు. బట్ ఫ్రీగా వస్తుంది కదా! యాక్సెప్ట్ చేశారు. 5, 6 రోజుల తర్వాత బై పోస్ట్
క్రెడిట్ కార్డ్ ఆయన ఇంటికి వచ్చేసింది. హ్మ్. ఆయన ప్యాకెట్ కూడా ఓపెన్ చేయలేదు. క్రెడిట్ కార్డ్ వచ్చిన తర్వాత 3 డేస్ తర్వాత వెరిఫికేషన్ కాల్ వస్తుంది. ఇది కామన్. అవును. బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేసి వెరిఫై చేస్తారు. అప్పుడే వాళ్ళు యాక్టివేట్ చేస్తారు కార్డ్. యెస్. సో, కార్డ్ యాక్టివేట్ చేయడానికి బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. మదర్ సర్‌నేమ్, మీ సర్‌నేమ్, అడ్రెస్ ఇయన్నీ డీటెయిల్స్‌గా చెప్పారు. తర్వాత వాళ్ళు చెప్పారు మీరు ఓటీపీ జనరేట్ చేసుకోవచ్చు. ఓకే. ఆయన ఓటీపీ జనరేట్ చేయలేదు. అలాగే క్రెడిట్ కార్డ్ ప్యాక్ చేసి ఉంది. ఆ కాల్ డిస్కనెక్ట్ అయిపోయిన 3 మినిట్స్ లోపలే ఆయన క్రెడిట్ కార్డ్ వాల్యూ వాస్ 65,000. ఓకే. ఆ 65,000 రూపీస్ ఢిల్లీలోకి ఎలక్ట్రికల్ బిల్ పేమెంట్ అయిపోయింది. కార్డ్ యాక్టివేట్ అవ్వలేదు. కవర్ కూడా ఓపెన్ చేయలేదు. బట్ ఏం జరిగింది ఇమ్మీడియేట్‌గా న్యూ ఢిల్లీలో ఆయన ఉంటున్నారు వైజాగ్‌లో. అండ్ న్యూ ఢిల్లీలో క్రెడిట్ కార్డ్ స్వాపింగ్ అయిపోయింది. వెంటనే ఈవినింగ్ అరౌండ్ 6:30 టైంకి ఇది జరిగింది. వెంటనే ఆయన ద్వారకా నగర్ బ్రాంచ్‌కి వెళ్ళిపోయారు. ఓకే. బ్రాంచ్‌కి వెళ్ళిపోతే వాళ్ళేంటన్నారు ఇప్పుడు మన బ్రాంచ్ క్లోజ్ అయిపోతుంది అండి. మీరు వెళ్లి పోలీస్ కంప్లెయింట్ ఫైల్ చేసి రేపు మార్నింగ్ రండి. ఆయన వెళ్లి సైబర్ క్రైమ్‌లో ఫైల్ చేశారు. కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా కేస్ ఫైల్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ బ్యాంక్‌కెళ్లారు. ఓకే సార్ మీరు చెప్పిన పరంగా నేను సైబర్ క్రైమ్‌లో ఫైల్ చేశాను. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేశాను. ఇది మా కంప్లెయింట్ అండి. అప్పుడు వాళ్ళేనన్నారు ఇలా కంప్లెయింట్ తీసుకోవడానికి అవ్వదు మాకు. మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడీ నుంచి మాకు కంప్లెయింట్ రైజ్ చేయండి. అక్కడే ఆయన మొబైల్ పట్టుకొని ఈమెయిల్ ఐడీ నుంచి కంప్లెయింట్ చేస్తే ఈమెయిల్ ఐడీ మీది కాదు అంటున్నారు వాళ్ళు. అంటే క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ వాళ్ళు ఈ సేమ్ పర్సన్‌కి అంటే ఓటీపీ వస్తే మొబైల్‌కి వస్తుంది, ఈమెయిల్‌కి వస్తుంది. అవును. సో, మొబైల్‌కి ఓటీపీ పంపించకుండా ఈమెయిల్ రాంగ్ ఇన్ ది క్రెడిట్ కార్డ్‌కి యాక్టివేట్ చేసినప్పుడు రాజా గాలిబ్ పర్సన్ స్పెల్లింగ్ మార్చుకొని ఈమెయిల్ ఐడీ వేరే పెట్టేసి వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయడం జరిగింది. ఓకే. 2 మంత్స్, 3 మంత్స్ వరకు పాపం ఆయన బాగా ఇబ్బంది పడారు. తర్వాత ఏం జరిగింది అంటే కలెక్షన్ ఏజెంట్స్ ఇంటికి రావడం స్టార్ట్ అయింది. మీరు 65,000 వాడారు. మీరు పేమెంట్ చేయాలి. ఆయన ఒక సింగిల్ పైసా పాపం వాడలేదు. అవును. ఆయన ఎన్వెలప్ చూపిస్తే ఇదిగోండి ఎన్వెలప్ కూడా నేను ఓపెన్ చేయలేదు వినేవాళ్ళు కాదు. ఇంట్లో వచ్చి గొడవ పెట్టేవాళ్ళు. దెన్ ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా ఆయన మా దగ్గరికి వచ్చారు. ఓకే. సార్ దిస్ ఈస్ ద ప్రాబ్లమ్. ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఈ అమౌంట్ కట్టలేకపోతే ఇంట్లో ఇన్సల్ట్ జరుగుతుంది. కలెక్షన్ ఏజెంట్ వచ్చి గొడవ పెట్టినారు. అమౌంట్ పే చేసుకోవాలి అంటే నేను ₹1 వాడలేదు. ఎలా పేమెంట్ చేయాలి? అప్పుడు నేను చెప్పాను సరే మీరు రిటర్న్ కంప్లెయింట్ మాకు ఇవ్వండి. మీ తరపు నుంచి నేను కన్స్యూమర్ కమిషన్‌లో ఫైల్ చేస్తాను. ఓకే. సో, ఆయన కన్సర్న్ తీసుకొని ఆథరైజేషన్ లెటర్ తీసుకొని ఆయన తరపు నుంచి ఆయన మ్యాటర్‌మెంట్ కన్స్యూమర్ కమిషన్‌లో ఫైల్ చేశాను. ఫైల్ చేస్తే ముందు ఆర్‌బీఐ వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే ఆయనది ఫాల్ట్ కాదు. మంచి జడ్జ్‌మెంట్ వచ్చింది ఆయనకి. 65,000 రూపీస్ ఆయనకి అకౌంట్‌లో అంటే వాళ్ళ కార్డ్‌లో రీయింబర్స్ చేయడం జరిగింది విత్ ఇంట్రెస్ట్. కార్డ్ అయితే ఆయనకి ఇంకా అవసరం లేదు. ఆయన ఏం చెప్పారు కార్డ్ నాకు అవసరం లేదు ఇంకా. బట్ అకౌంట్‌లో మైనస్ చూపిస్తుంది కాబట్టి అవును. ఆ అమౌంట్ బ్యాంక్ ద్వారా కార్డ్‌లో రీయింబర్స్ చేయడం జరిగింది. అండ్ కంపెన్సేషన్ రూపంలో 35,000 రూపీస్ కంపెన్సేషన్, వావ్! 10,000 రూపీస్ లీగల్ కాస్ట్ అండ్ ఆ 65,000 రూపీస్‌కి ఆల్మోస్ట్ 9,000-10,000 రూపీస్ ఇంట్రెస్ట్ కూడా 1 ఇయర్ పడింది. 1 ఇయర్, 2 మంత్స్, 3 మంత్స్ అలా పడింది మనకి. బట్ ఒక మంచి జడ్జ్‌మెంట్ ఆయన ఫేవర్‌లో వచ్చింది. అవును. సో, ఇలా జరుగుతుంది. మన ఈ ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే వి హావ్ టు వెరీ కేర్‌ఫుల్. మన ఆధార్ లింక్ బేసిస్‌లో కూడా కొన్ని ట్రాన్సాక్షన్స్ జరుగుతుంది. సిమిలర్ కేస్ ఒకటి అయింది. మనకి ఆ పర్సన్ ఇక్కడే మన వన్ టౌన్ ఏరియాలో ఉంటారు. అయింది అకౌంట్ నుంచి ఈవినింగ్ 6:00 10,000 విత్‌డ్రా అయింది. అకౌంట్‌లో 15,000 ఉంది. ఈవినింగ్ 6:00 10,000 విత్‌డ్రా అయింది. మళ్ళీ మార్నింగ్ 6:00 5,000 విత్‌డ్రా అయింది. ఓకే. అంటే 2 బ్యాంక్ టైమింగ్ కాదు. ఇమ్మీడియేట్‌గా బ్యాంక్ ఓపెన్ అవుతుంది కదా! 10:00కి బ్యాంక్‌కెళ్ళి బ్యాంక్ మేనేజర్‌కి చెప్పారు. సో, బ్యాంక్ మేనేజర్ ఏంటంటారు ఇది మా ఏటీఎం కాదు గానీ బ్యాంక్ నుంచి కాదేం జరగలేదు. ఇది ఆధార్ బేస్డ్ ట్రాన్సాక్షన్ అండి. ఓకే. అంటే మీ ఆధార్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగింది. నౌ దే ఆర్ ఇన్ ద పొజిషన్ కి ఆధార్ కార్డ్ ద్వారా ట్రాన్సాక్షన్ అలా జరుగుతుంది. అవును. మన ఆధార్ కార్డ్ ఎవరికీ ఇవ్వలేదు. ఓటీపీ ఎవరికీ ఇవ్వలేదు. సేమ్ బ్యాంక్ వాళ్ళు ఆల్మోస్ట్ 6 మంత్స్, 7 మంత్స్ వరకు వాళ్ళకి అలాగే తిప్పారు. దేర్ ఈస్ నో రిజల్ట్. తర్వాత వాళ్ళు మన దగ్గరికి వచ్చారు. ఒక మెంబర్ ద్వారా మనతో పరిచయం అయింది. మన దగ్గరికి వచ్చారు. ఎస్‌బీఐ బ్యాంక్ అగైన్స్ట్‌లో మనం కేస్ ఫైల్ చేయడం జరిగింది. కేస్ ఫైల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి కోర్ట్ నుంచి సమ్మన్ వెళ్ళింది కదా! సమ్మన్ వెళ్ళి వెంటనే ఆ 15,000 వాళ్ళ అకౌంట్‌లో రీయింబర్స్ అయిపోయింది. ఓకే. సో, ఈ విధంగా జరుగుతుంది. చాలా మందికి జరుగుతుంది. ఆన్‌లైన్ ఫ్రాడ్‌లో కొన్ని చోట మనకి వేరే వేరే పర్సన్స్ ఫోన్ చేసి మీరేదో కూరియర్ బుక్ చేశారు కదా! లేదు నేను బుక్ చేయలేదు అంటే, సరే మీ కూరియర్ మనం క్యాన్సిల్ చేస్తాను ఓటీపీ చెప్పండి. అవును. మీరు ఓటీపీ చెప్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోతుంది. ఓకే. సో, ఇయన్నీ ఆన్‌లైన్ ఫ్రాడ్ జరుగుతుంది. మన మొబైల్ ఇప్పుడు అందరూ వాడుతున్నాను. ఆల్ ఆండ్రాయిడ్ గానీ, ఐఫోన్ గానీ. సో, ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అన్‌వాంటెడ్ యాప్స్ మనం పెట్టుకుంటాను. ప్రతి యాప్‌కి డౌన్‌లోడ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని పర్మిషన్స్ అడుగుతారు. యాక్సెస్. యాక్సెస్ అడుగుతారు. ఏ యాప్ మనకి అవసరం లేదు. వాళ్ళకి మన యాక్సెస్ ఇవ్వకూడదు.
ఇచ్చిస్తే ఏమవుతుంది మన ఆల్ యాక్టివిటీస్ మొబైల్‌లో ఎన్ని మెసేజ్ వస్తుంది, మొబైల్‌లో ఎన్ని కాల్స్ మనం చేస్తున్నాను, మన కాంటాక్ట్ లిస్ట్‌లో ఎంతమంది ఉన్నారు ఇయన్నీ వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే. ఆ యాప్ సపోజ్ బాలేదు. ఆ యాప్ ద్వారా ఆ యాప్‌కి వేరే వాళ్ళు హ్యాక్ చేసి మీ మొబైల్ హ్యాక్ అయిపోతుంది. ఓకే. సపోజ్ మీరు మొబైల్ ద్వారా ఏదో ఒక ట్రాన్సాక్షన్ చేశారు. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్ వాళ్ళకెళ్ళిపోతుంది. ఈ స్క్రీన్ నుంచి వాళ్ళకి ఓటీపీ గాని, వేరే గాని వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఓటీపీ ఫ్రాడ్ కూడా మనకి జరుగుతుంది. సో, వి నీడ్ టు బి వెరీ కేర్‌ఫుల్. యెస్. అంటే మనకి ఇప్పుడు ఫెసిలిటీస్ పెరిగింది. ఫెసిలిటీస్ పెరిగింది అంటే మా రెస్పాన్సిబిలిటీ కూడా ఆ విధంగా పెరిగింది. ఉండాలి. సో, వి నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ రైట్స్ యాస్ ఎ కన్స్యూమర్. ఇది ఆన్‌లైన్ ఫ్రాడ్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్షన్. లాస్ట్ 5 ఇయర్స్, 6 ఇయర్స్ నుంచి చాలా బాగా పెరిగింది ఇది. ఏం జరుగుతుంది అంటే యాస్ ఎ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మనందరం ఏం చేస్తాను, ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ గాని, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ గాని తీసుకుంటాను. డిఫరెంట్ బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి మనకి. అవును. కంపెనీ పేరు మనం చెప్పకూడదు. సో, మన ఇన్సూరెన్స్ ప్రతి ఇయర్ ఒక 15,000 నుంచి 50,000, 1,00,000 వరకు మనం పే చేస్తున్నాను. యాస్ పర్ ద ఇన్సూరెన్స్ 1,00,000 నుంచి 1,00,00,000 వరకు ఇన్సూరెన్స్ ఉంటుంది. మనం ఎందుకు పే చేస్తున్నాను? ఏదో ఒక బ్యాడ్ టైమ్‌లో మన ఆరోగ్యం బాలేదు. హాస్పిటల్ మన అడ్మిట్ అయిన పరిస్థితి వచ్చింది అంటే, మా పాకెట్‌లో క్యాష్ ఉన్నయి లేకపోయినా క్యాష్‌లెస్ ఫెసిలిటీ మనకి వస్తుంది. యెస్. బట్ ఇప్పుడు జరుగుతుంది డిఫరెంట్ వేగా. ఇక్కడ హాస్పిటల్స్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వీళ్ళిద్దరు కలిసి నాటకం ఆడుతున్నారు మన కన్స్యూమర్స్‌తో. ఓకే. రీసెంట్‌గా ఒక యాక్టివిటీ జరిగింది మన విశాఖపట్నంలోనే. అపోలో హాస్పిటల్ ఉంది. చాలా పెద్ద హాస్పిటల్. ఒక పర్సన్‌కి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. ఒక లేడీ డాక్టర్‌కి చూపిస్తే నీ రీప్లేస్‌మెంట్ కోసం చెప్పారు. 1 నీ రీప్లేస్‌మెంట్. బోత్ నీలో ప్రాబ్లమ్ ఉంది. బట్ బోత్ అట్ ద టైమ్ ఎమర్జెన్సీ కాదు. ఒకటే రీప్లేస్‌మెంట్ చేస్తే సరిపోతుంది. డాక్టర్‌తో కన్సల్ట్ చేస్తే ముందు ప్రిస్క్రిప్షన్ రాసారు. ఎంఆర్ఐ అన్నీ అయిపోయిన తర్వాత, అమ్మ మీకు బోత్ లెగ్‌లో ప్రాబ్లమ్ ఉంది కదా! ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా అడిగారు. ఓకే. ఇన్సూరెన్స్ ఉంది అండి మాకు. ఇది స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అయితే ఇన్సూరెన్స్ ఉంది కదా! మీ ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. నేను మాట్లాడతాను. 2 కాల్ రీప్లేస్‌మెంట్ చేసుకోండి అన్నారు. తను కూడా ఏమనుకుంటుంది, ఓకే మళ్ళీ 6 మంత్స్, 1 ఇయర్‌లో ప్రాబ్లమ్ ఎందుకండి ఒకసారి చేసుకుందాం. అన్నీ బానే ఉంది. హాస్పిటల్ వాళ్ళే ఫస్ట్ అప్రూవల్ కోసం పెట్టారు. వితిన్ 24 అవర్స్ ₹1,77,000 అప్రూవల్ వచ్చింది. ఇనీషియల్ అప్రూవల్. అడ్మిట్ అయిపోయింది. సేమ్ డే సర్జరీ అయిపోయింది. ఓకే. సర్జరీ అయిపోయిన తర్వాత 5 డేస్ హాస్పిటల్‌లో ఉండి ఫిజియోథెరపీ ఇయన్నీ చేసుకోవాలి. తర్వాత డిశ్చార్జ్ అవ్వాలి. 6థ్ డే డిశ్చార్జ్ టైమ్‌లో హాస్పిటల్ వాళ్ళు ఏందంటారు, మీ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అయిపోయింది. నౌ యూ హావ్ టు పే ₹7,00,000. ఓహ్ మై గాడ్! మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ₹7,00,000 క్యాష్ ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తారు. సో, చాలా బాధపడారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేయాలి వారికి అర్థం కావట్లేదు. తను హాస్పిటల్‌లో ఉంది. వాళ్ళ అబ్బాయి వచ్చారు. వాళ్ళు వచ్చి అటు ఇటు తిరిగారు. సిపి ఆఫీస్‌కి వెళ్లి కంప్లెయింట్ ఫైల్ చేశారు. సోషల్ జస్టిస్ మినిస్ట్రీ కూడా కేస్ ఫైల్ చేశారు. తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి రిక్వెస్ట్ అడింది. వాళ్ళేనంటారు, మన ఇన్సూరెన్స్ మీరు తీసుకొని 3 ఇయర్సే అయింది. బట్ ఈ ప్రాబ్లమ్ మీకు 10 ఇయర్స్ నుంచి ఉంది. 10 ఇయర్స్ నుంచి ఎవరికి నీలో ప్రాబ్లమ్ ఎవరు వాళ్ళు బేర్ చేయగలరు? హైలీ ఇంపాసిబుల్. కష్టం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు కన్సల్టేషన్ టైమ్‌లో 10 మంత్స్ రాసే ఉంది. ఈ లాస్ట్ 10 మంత్స్ నుంచి నీలో పెయిన్ ఉంది. ప్రాబ్లమ్ కాదు. ఎప్పటి నుంచి నీలో పెయిన్ అనేది డీటెయిల్స్ రాసే ఉంది. కేస్ హిస్టరీలో. అట్ ద టైమ్ ఆఫ్ సర్జరీ అనెస్థీసియా ఇచ్చినప్పుడు ఒక లేడీ డాక్టర్ ఉంది. ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చిందికి 10 ఇయర్స్ నుంచి అంటే టంగ్ స్లిప్ అయింది. 10 మంత్స్‌కి 10 ఇయర్స్ చెప్పేశారు. ఓకే. దానికి బేస్ చేసి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ రిజెక్ట్ చేశారు. క్లెయిమ్ రిజెక్ట్ అయిపోయింది అక్కడి వరకే కాదు. తర్వాత 10 రోజు వరకు హాస్పిటల్‌లో వితౌట్ ట్రీట్మెంట్, వితౌట్ మెడిసిన్, వితౌట్ ఫిజియోథెరపీ, మేజర్ సర్జరీ తర్వాత కూడా వాళ్ళకి హాస్పిటల్‌లో ఉంచేశారు. ఓకే. 10 రోజు వరకు పాపం బాధపడి హాస్పిటల్‌లో ఉంది వితౌట్ మెడిసిన్. తర్వాత సోషల్ జస్టిస్ మినిస్ట్రీ దగ్గర నుంచి మ్యాటర్ మా దగ్గరికి వచ్చింది మన సంస్థకి. ఓకే. బికాజ్ వి ఆర్ రిజిస్టర్డ్ అండర్ సోషల్ మినిస్ట్రీ ఆల్సో. అక్కడి నుంచి మాకు ఫోన్ కాల్ వచ్చింది. సిపి ఆఫీస్ నుంచి కాపీ వచ్చింది. కంప్లెయింట్ కాపీ. అప్పుడు ఒక మెంబర్ ఉన్నారు. మన సంస్థ మెంబర్‌కి పంపించి హాస్పిటల్ మేనేజ్మెంట్‌తో డిస్కస్ చేసి, వాళ్ళతో డిస్కస్ చేసి ఒక ₹4,00,000 పేమెంట్ చేయించి 10 డేస్ తర్వాత హాస్పిటల్ నుంచి బయట తీసుకురావడం జరిగింది. ఇక్కడ తను టైమ్ టు టైమ్ ఎవ్రీ ఇయర్ ఇన్సూరెన్స్ పే చేసింది. తనది ఒక్క పర్సెంట్ కూడా మిస్టేక్ కాదు. మిస్టేక్ ఎవరిది? అనెస్థీసియా డాక్టర్‌ది. తను మిస్‌కమ్యూనికేట్ చేసింది. అది ఇంటెన్షనల్‌గా చేసిందా? లేకపోతే బై మిస్టేక్ జరిగింది తెలీదు. బట్ ఇన్ రిటర్న్ చెప్పారండి? ఇన్ రిటర్న్ కాదు వర్బల్‌గా. ఓకే. ఓకే. ఇన్ రిటర్న్ వాళ్ళు దాన్ని పెట్టలేదు. కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ దానికి బేస్ చేసి అనెస్థీసియా డాక్టర్ 10 ఇయర్స్ అన్నారు. ఆ వాయిస్ మనం రికార్డ్ చేశాను కాబట్టి మనం రిజెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ అదే హాస్పిటల్ వాళ్ళు మిస్టేక్ యాక్సెప్ట్ చేసి ఇంకొక లెటర్ రాసి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించారు. ఇది మా మిస్టేక్ అండి. బై మిస్టేక్ జరిగింది ఇది. అది 10 మంత్సే 10 ఇయర్స్ కాదు. ఓకే. అప్పుడు కూడా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటి ఫస్ట్ ఇచ్చిన వాయిసే మనం యాక్సెప్ట్ చేస్తాను. సెకండ్ టైమ్ మనం యాక్సెప్ట్ చేయను చెప్పేసి రిజెక్ట్ చేశారు. తను చాలా బాధపడింది. ఇప్పుడు ఆ మ్యాటర్ మన కన్స్యూమర్ కోర్ట్‌లో ఫైల్ చేయడానికి ముందుకెళ్ళాను. ఓకే. ఇప్పుడు ఫైల్ చేస్తాను. సో,
ఇన్సూరెన్స్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుంది మన లైఫ్‌లో, డే టు డే లైఫ్‌లో. మనం ఎందుకు తీసుకుంటాను? బ్యాడ్ టైమ్‌లో మాకు ఉపయోగపడుతుంది. బట్ ఇలా హాస్పిటల్ మిస్టేక్స్ వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ అడ్వాంటేజ్ తీసుకొని ఇలా రిజెక్ట్ చేసుకుంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గాను, లోవర్ మిడిల్ క్లాస్ గాను, డబ్బు ఉండని వాళ్ళు కూడా ఆల్ ఆఫ్ సడన్ అమౌంట్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రిజెక్ట్ చేయాలి అయితే హాస్పిటల్‌లో అడ్మిట్ చేసిన టైంలో రిజెక్ట్ చేయాలి. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డిశ్చార్జ్ సమ్మరీ వచ్చినప్పుడు, బిల్ పే చేసిన టైంలో హాస్పిటల్‌కి హక్కు లేదు. మెడిసిన్ ఇన్సూరెన్స్ కంపెనీకి హక్కు లేదు. ఇలాంటి రిజెక్ట్ చేయడానికి. ఇది ఒక హ్యుమానిటీ బేసిస్‌లో కూడా చూస్తే ఇది చాలా రాంగ్. యెస్. సో, దీనికోసం కూడా కమింగ్ ఫ్యూచర్‌లో మన నేషనల్ వైస్ ఆఫ్ మూవ్‌మెంట్ కూడా స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. మీ ఆర్గనైజేషన్ ద్వారా గెలిచిన ఒక బెంచ్ మార్క్ కేస్ ఏదైనా ఉందా? అసలు ఈ సీఎంఆర్ పార్కింగ్ కథ ఏంటి? యాక్చువల్‌గా దిస్ ఈస్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ సీఎంఆర్. ఓకే. ఇది ఒక పార్కింగ్ యొక్క మాఫియా లాగా ఉంది బిజినెస్ ఇది. హ్మ్. ఏం జరుగుతుంది అంటే మల్టీప్లెక్సెస్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ వాళ్ళు పార్కింగ్ ఫీస్ కలెక్ట్ చేస్తున్నారు. ఓకే. 30 రూపీస్ నుంచి రూ. 100 వరకు, రూ. 200 వరకు యాజ్ పర్ ద అవర్ ఎన్ని అవర్స్ మన బండి అక్కడ పార్క్ చేశాను. యెస్. యాక్చువల్‌గా ఇది దీని గురించి 2019 నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్‌తో ఫైటింగ్ చేస్తున్నాను. ఓకే. అండ్ 2017 నుంచి తెలంగాణలో స్టార్ట్ చేశాను ఫస్ట్ మంత్. తెలంగాణలో స్టార్ట్ చేస్తే వాళ్ళు 2019లోనే ఒక జియో పాస్ చేశారు. మీరు పార్కింగ్ విషయంలో మల్టీప్లెక్సెస్ గానీ, హాస్పిటల్స్ గానీ, ఎక్కడైనా సినిమా థియేటర్స్ గానీ, షాపింగ్ మాల్స్ గానీ, మీరు ఏదైనా ఐటెమ్ పర్చేస్ చేస్తే మీరు పార్కింగ్ ఫీస్ పే చేయవసరం లేదు. వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏం జరిగింది అంటే 2019 నుంచి మనం ఫైటింగ్ చేస్తున్నాను. అండ్ చంద్రబాబు నాయుడు గారు 2024లో రీబ్యాక్ అయిన వెంటనే ఆయన ఇందులో మంచి డిసిజన్ ఒకటి తీసుకున్నారు. ఓకే. 24th ఆఫ్ మార్చ్ 2025కి ఒక జియో పాస్ చేయడం జరిగింది. జియో ఎంఎస్ నంబర్ 44. ఆయన కూడా మనం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అట్లీస్ట్ ఒక 7 ఇయర్స్ తర్వాతైనా, 5 ఇయర్స్, 6 ఇయర్స్ తర్వాతైనా గవర్నమెంట్ ఇందులో అభిప్రాయం తీసుకొని ఇమ్మీడియేట్‌గా ఒక జియో పాస్ చేసింది. మంచి జియో పాస్ అయింది. 30 మినిట్స్ వరకు ఫ్రీ. 30 మినిట్స్ తర్వాత మీరు ఏదైనా ఐటెమ్ పర్చేస్ చేస్తే ఆ ఐటెమ్ బిల్ పార్కింగ్ బిల్‌తో ఎక్కువ ఉండాలి. అప్పుడు మీకు ఫ్రీ అవుతుంది. ఓకే. ఓకే. సో, వి వెల్కమ్ దట్. ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసి కూడా గవర్నమెంట్‌కి మేము థాంక్ యూ చెప్పాను. బట్ ఏం జరిగింది వితిన్ 1 వీక్ ఈ సో కాల్డ్ బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు అంటే సీఎంఆర్‌కి ఒక్కటే మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఐనాక్స్‌లో కూడా పార్కింగ్ జరుగుతుంది. అన్ని మల్టీప్లెక్సెస్‌లో తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళేం చేశారు ఒక కంబైన్డ్‌గా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు హైకోర్ట్‌కి వెళ్లి అపీల్ ఫైల్ చేశారు. ఓకే. అపీల్ ఫైల్ చేస్తే వాళ్ళకి ఇమ్మీడియేట్‌గా ఒక 4 వీక్స్ వరకు రిలీఫ్ ఇచ్చారు. స్టే ఆర్డర్ ఇచ్చేశారు. గవర్నమెంట్ జియో పాస్ అయింది. బట్ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. అండ్ ఇప్పుడు 17th ఆఫ్ జూన్ మళ్ళీ హైకోర్ట్‌లో వాయిదా ఉంది. సేమ్ కేస్‌లో 4 వీక్స్‌కి లాస్ట్ టైమ్ ఇచ్చారు. 17th ఆఫ్ జూన్ మళ్ళీ వాయిదా ఉంది. సో, ఈ వాయిదా వరకే స్టే ఆర్డర్ ఉంది. మేబీ 17th ఆఫ్ జూన్ స్టే ఆర్డర్ రివోక్ అయిపోతే మళ్ళీ పార్కింగ్ తీసుకొని స్టాప్ అయిపోవాలి. సో, మన గవర్నమెంట్ ఈ విషయంలో రిక్వెస్ట్ ఏంటంటే ఇంత మంచి డిసిజన్ తీసుకొని కన్స్యూమర్స్ బెనిఫిట్ కోసం ఒక జియో పాస్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా స్టే తీసుకున్నారు, ఆ విధంగా గవర్నమెంట్ నుంచి కూడా గవర్నమెంట్ అడ్వొకేట్ ఉంటారు. ఆయన గట్టిగా స్ట్రాంగ్‌గా ఫైట్ చేస్తే ఓకే మీరు స్టే ఇవ్వద్దు వాళ్ళకి. ఏ రోజు వరకు కోర్టులో కేసు రన్నింగ్‌లో ఉంది. ఆ రోజు వరకు అట్లీస్ట్ పార్కింగ్ స్టాప్ అవ్వాలి కలెక్షన్ చేయడం. తర్వాత ఇట్స్ డిపెండింగ్ అపాన్ ద హైకోర్ట్. ఆయన ఏ జడ్జ్‌మెంట్ ఇస్తే వి ఆర్ బౌండ్ టు యాక్సెప్ట్ దట్. బట్ ఆ రోజు వరకు అట్లీస్ట్ గవర్నమెంట్ అడ్వొకేట్ అలా డిస్కస్ చేసుకొని ఈ స్టే ఆర్డర్ రిమూవ్ చేసేస్తే ఇది చాలా పెద్ద విక్టరీ అవుతుంది గవర్నమెంట్ కోసం కూడా అండ్ యాజ్ వెల్ యాజ్ కన్స్యూమర్స్ కోసం. యాక్చువల్‌గా ఏం జరుగుతుంది అంటే పార్కింగ్ ఎవ్రీ డే అరౌండ్ 1000 to 5000 వెహికల్స్ పార్క్ అవుతుంది. యెస్. సో, యూ కెన్ అండర్‌స్టాండ్ ఎంత అమౌంట్ కలెక్ట్ జరుగుతుంది. అవును. అండ్ ఏదైనా బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ చేసినప్పుడు యాజ్ పర్ ద అపార్ట్మెంట్ లా, ఆ లా పరంగా మన బిల్డింగ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకుంటాను కదా! అట్లా పార్కింగ్ ఏరియా మనం చూపిస్తాను. అవును. సో, మీరు పార్కింగ్ ఆల్రెడీ చూపించారు. మీ దగ్గరే వస్తున్నారు జనాలు షాపింగ్ చేయడానికి. ఆల్ కన్స్యూమర్స్ అక్కడే వెళ్లి షాపింగ్ చేస్తున్నారు. అవును. మేబీ రూ. 100 నుంచి 1,00,000, 2,00,000 వరకు షాపింగ్ చేస్తారు ఒక్కొక్క పర్సన్. మీరు వాళ్ళకి ఒక ఫ్రీ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతే బిజినెస్ చేయడమే వేస్ట్ కదా! హ్యూజ్ అమౌంట్ అండి. ఎవ్రీ డే అరౌండ్ 10-15 లాక్స్ పార్కింగ్ అమౌంటే కలెక్ట్ Yes. అవుతుంది వాళ్ళకి. ఆ అమౌంటే కూడా వాళ్ళు ఎందుకంటే ఆ అమౌంట్‌తోనే మొత్తం బిల్డింగ్‌కి మెయింటెనెన్స్ సరిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎంత పర్టిక్యులర్‌గా పార్కింగ్ విషయంలో నేను ఖచ్చితంగా డబ్బు కలెక్ట్ చేసుకుంటాను. ఒక మైండ్ సెట్ వాళ్ళకి తయారైపోయింది. సో, గవర్నమెంట్ జియో పాస్ చేసింది. ఈ జియో అట్ ఎనీ కాస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. మన పక్కనే స్టేట్‌లో ఇంప్లిమెంట్ అవుతుంది. అవును. మన స్టేట్‌లో ఎందుకు అది అవ్వకూడదు? అక్కడ పాసిబుల్ ఉంది. అయితే ఇక్కడ కూడా పాసిబుల్ ఉంది. అండ్ వి రెస్పెక్ట్ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఆయనకి ఉన్న అడ్మినిస్ట్రేషన్ పవర్ అయితే
వేరే ఎవరికీ లేదు. సో, ఆయనకి ఉన్న ఈ నాలెడ్జ్ కూడా వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు డిఫరెంట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయన చేయాలి అనుకుంటే ఒక క్షణంలో జీఏ ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. 2019 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత అసలు గ్రౌండ్ లెవెల్‌లో ఏం మారింది సార్? సామాన్యుడికి ఏమైనా ఉపయోగం ఉందా ఈ యాక్ట్ వల్ల? 2019 ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చింది. అంటే 1986లో కూడా కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉండేది. ఆహ్, అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉండే టైంలో ఆయన స్టార్ట్ చేశారు. బట్ అది బేసిక్ మోడల్. 2019 ప్రొటెక్షన్ యాక్ట్ కంప్లీట్‌గా ఆ చట్టాన్ని రిప్లేస్ చేసింది. కంప్లీట్ న్యూ చట్టే. సో, ఇది చాలా పవర్‌ఫుల్ అండి. అప్పుడంత పవర్‌ఫుల్ కాదు. అందులో ఆ టైంలో మెడికల్ సంబంధింది అందులో ఉండేది కాదు. అంటే ఇప్పుడు డాక్టర్స్ కూడా ఆన్‌లైన్స్ ఇయన్నీ అందులో ఎంత పవర్‌ఫుల్‌గా ఉండేది కాదు. ప్లస్ అప్పుడు ఏముందండి అంటే సపోజ్ మీరు ఒక ఐటెమ్ పర్చేజ్ చేశారు. సో, ఎక్కడ పర్చేజ్ చేశారో అక్కడే మీరు కేస్ ఫైల్ చేయాలి. ఓకే. అంటే కంప్లీట్‌గా ఒక విధంగా చెప్పాలి అయితే ఇన్ ద ఫేవర్ ఆఫ్ బిజినెస్ కమ్యూనిటీ కొంతవరకు ఉండేది. ఈ 2019 చట్టా వచ్చిన తర్వాత ఇది 100% ఇన్ ఫేవర్ ఆఫ్ నార్మల్ కన్స్యూమర్స్ అండి. ఓకే. అండ్ చట్టా కూడా అలా తయారు చేశారంటే చాలా సింపుల్‌గా. కోర్ట్ ఫీస్ కూడా తక్కువ. అడ్వొకేట్ అవసరం లేదు. వితౌట్ అడ్వొకేట్ మీ కేస్ మీదే ఫైల్ చేసుకోవచ్చు. మీదే వాదించేసుకోవచ్చు. మీరు ఒకవేళ కోర్ట్ వెళ్ళని పరిస్థితి లేదైతే ఆన్‌లైన్ హియరింగ్ కూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. సో, ఇది చాలా వరకు మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతి వ్యక్తికి ఉపయోగపడుతుంది ఇది. ఎక్కడ కూర్చున్నా అక్కడి నుంచి మీరు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ చాలా ఈజీగా ఉంది మనకి ఇది. రూరల్ ఏరియాస్ కూడా ఎంతవరకు ఉపయోగపడుతుంది? రూరల్ ఏరియాకి వెన్ విల్ టాక్ అబౌట్ ద విలేజ్ ఏరియా అండి. సో, యాజ్ పర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 లాస్ ఆర్ సేమ్ ఫర్ ఎవ్రీవన్. రూరల్ ఏరియా గాని, సిటీ గాని దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దెమ్. రూరల్ ఏరియా వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే సపోజ్ వాళ్ళకి అవగాహన లేదు. కేస్ అలా ఫైల్ చేయాలి. జరిగిందైతే ప్రాబ్లమ్ ఏ విధంగా ఉంది. సో, మన వెబ్‌సైట్స్ ఉన్నాయి. నేషనల్ గ్రీవెన్స్‌కి వెబ్‌సైట్ ఉంది. ప్లస్ 1915 ఒక టోల్ ఫ్రీ నంబర్ ఉంది గవర్నమెంట్‌కి. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్‌గా. ఓకే. సపోజ్ గ్రామీణ ప్రాంతంలో వాళ్ళకెంత అవగాహన లేదు. వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ జరిగింది. విషయం తెలీదు. ఇమ్మీడియేట్‌గా మొబైల్ నుంచి 1915 డయల్ చేసి వాళ్ళు కంప్లెయింట్ రైజ్ చేసుకోవచ్చు. ఓకే. అన్నీ ఎక్కడి నుంచి అయినా మీరు ఎక్కడికి వెళ్ళి అవసరం లేదు. ఈవెన్ భాష కూడా ప్రాబ్లమ్ లేదు. అక్కడ ఆటోమేటిక్‌గా ట్రాన్స్‌లేషన్ కూడా జరుగుతుంది. మాకు హిందీ రాదు కొంతమంది చెప్తే కూడా తెలుగు పర్సన్స్ కూడా అక్కడ ఉంటారు. వాళ్ళకి కన్వర్ట్ చేయడం జరిగింది. సపోజ్ తమిళియన్ ఉన్నారు. తమిళ్‌లో వాళ్ళు మాట్లాడొచ్చు. సో, ఇయన్నీ కూడా కంప్లీట్‌గా ఈ చట్ట తయారయింది ఒక సామాన్య కన్స్యూమర్స్‌కి పవర్ ఇవ్వడానికి. యెస్. సో, ఈ చట్టా వల్ల ప్రతి కన్స్యూమర్స్‌కి అంటే కనిపించకుండా ఒక 2 చేతిలో ఎంత పవర్‌ఫుల్ చట్టా ఉంది వాళ్ళకి. అవును. సో, వి నీడ్ టు అండర్‌స్టాండ్ థాట్. అంతే. ఆన్‌లైన్ డెలివరీలో ఉన్న మోసాలను ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు నేనే పర్సనల్‌గా ఒక 2 ఏళ్ల క్రితం ఒక పెర్ఫ్యూమ్ ఆర్డర్ ఇచ్చాను. వాడు నాకిచ్చింది ఏంటంటే పాడైపోయిన పవర్ బ్యాంక్ ఒకటి పార్సెల్‌లో కనిపించింది. అలాగే చాలా చోట్ల ఫోన్ ఆర్డర్ ఇస్తే ఇటుక బెడ్లు కనిపిస్తున్నాయి. అసలు ఇటువంటి మోసాలను అసలు ప్రజలు ఎలా ఎదుర్కోవాలి? ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. ప్రతి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. అండ్ ఇంటర్నెట్ ఫ్రీ ఉంది. అవును. ఆన్‌లైన్ షాపింగ్ మన లైఫ్‌లో వర్కింగ్ స్టైల్ వల్ల ఆన్‌లైన్ షాపింగ్స్‌కి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో, ఇది చాలా ఎక్కువ జరుగుతుంది. ఐ కెన్ సే థాట్ ఔట్ ఆఫ్ 10 3-4 మెంబర్స్‌కి ఎవ్రీడే జరుగుతుంది ఇది. యెస్. ఇది ఏమవుతుంది అంటే ఐ విల్ టేక్ 30 సెకండ్స్ టు డిస్క్రైబ్ దిస్. ఏం జరుగుతుంది అంటే వెన్ వి విల్ డిస్కస్ అబౌట్ ది కన్స్యూమర్ రైట్స్ దాని పక్కనే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ మనం మర్చిపోతాను. యెస్. ఏమవుతుంది అంటే మనందరం ఫేస్‌బుక్ వాడుతున్నాను. ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్నాను. ఎవ్రీడే ప్రతి చేతిలో అది మనం స్క్రోలింగ్ చేసుకునే ఉంటాను. అందులో కొన్ని యాడ్స్ మనకి కనిపిస్తున్నాయి. అన్‌ఆథరైజ్డ్ యాడ్స్ అది. యెస్. అదేంటంటే క్యాజూ నట్స్, బాదాం పప్పు ఇయన్నీ ₹400కి 4 కేజీ. అంటే ₹100 కేజీ పడింది. ఇది ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఇది జరిగిన పని కాదు. మంచి మంచి సాడీ చూపిస్తారు. లేడీస్ అట్రాక్షన్ గ్రాబ్ చేయడానికి. ₹500కి సాడీ. బట్ సిల్క్ సాడీ అంటారు. అంటే 5000 వర్త్ ఆఫ్ సాడీ 500కి వచ్చేస్తుంది అనుకోని లేడీస్ పేమెంట్ చేసేస్తారు. అవును. మనం కూడా ఏం చేస్తాను తక్కువలో వచ్చేస్తుంది కదా! ఒక 400కి 4 కేజీ వచ్చేస్తుంది అనుకోని మనం పేమెంట్ చేసేస్తాను. వెంటనే ఏం తెలుస్తుంది పేమెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ వెబ్‌సైట్ పనిచేయదు. మొబైల్ నంబర్ పనిచేయదు. యాడ్ కూడా 2 ఆర్ 3 డేస్ తర్వాత డిసపియర్ అయిపోతుంది. అవును. సో, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ కన్స్యూమర్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే బిఫోర్ మేకింగ్ ఎనీ పేమెంట్ వాళ్ళ వెబ్‌సైట్ ఉంది లేదా? వాళ్ళ పేమెంట్ గేట్‌వే ద్వారా ఉంది లేదా? మనకి అంటే ఎక్కువ వచ్చేస్తుంది అత్యాశ. దాని గురించి ఇది జరుగుతుంది. కొన్నిసారి ఏమవుతుంది అంటే మంచి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి కూడా మీరు ఏదైనా ఆర్డర్ చేస్తే ఆ ప్రొడక్ట్ రాకుండా వేరే ప్రొడక్ట్ వస్తుంది. అవును. ఒక్కొక్కసారి ప్రొడక్టే రావట్లేదు బట్ డెలివరీ చూపిస్తుంది. యెస్. ఇది కూడా జరుగుతుంది. అంటే ప్లాట్‌ఫార్మ్ పేరు మనం చెప్పకూడదు. బ్రాండెడ్ కొన్ని ఉంటుంది. అక్కడి నుంచి కూడా ఇది జరుగుతుంది. ఐ వుడ్ లైక్ టు షేర్ వన్ కేస్. అంటే కడప డిస్ట్రిక్ట్‌ది కేస్ ఇది. ఓకే.
ఒక పర్సన్ ఉన్నారు. స్టూడెంట్ అండి. అండ్ బెంగుళూరులో చదువుకుంటున్నారు. సో, కడప నుంచి వాళ్ళ ఫాదర్ ఒక మొబైల్ ఫోన్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌తో పర్చేస్ చేసి డీటీడీసీ కొరియర్ ద్వారా బెంగుళూరు పంపించారు. ఓకే. సో, ఏం జరిగింది అంటే వాళ్ళ హాస్టల్‌కి ప్రొడక్ట్ వెళ్ళలేదు. డెలివరీ బాయ్ వెళ్లారు. సంతకం ఎవరితో తీసుకోలేదు. ఓకే. ప్రొడక్ట్ డెలివర్డ్ చూపిసి రిటర్న్ వచ్చేసారు. తర్వాత వాళ్ళ ఫాదర్‌కి ఫోన్ చేశారు. నాన్న ప్రొడక్ట్ ఇంకా నాకు డెలివరీ అవ్వలేదు. వాళ్ళ నాన్న అంటున్నారు, లేదు ప్రొడక్ట్ డెలివరీ అయిపోయింది. నువ్వు తీసుకున్నావు. ఇమ్మీడియేట్‌గా వాళ్ళక్కడ సీసీటీవీ కెమెరా అన్ని చెక్ చేస్తే డెలివరీ బాయ్ వచ్చారు. వెళ్ళిపోయారు. ఎవరికీ డెలివరీ చేయలేదు. ఓకే. వెంటనే వెళ్లి బెంగుళూరులో కన్సర్న్ పోలీస్ స్టేషన్‌లో వాళ్ళు కంప్లెయింట్ ఫైల్ చేశారు. డీటీడీసీ కొరియర్ వాళ్ళు వచ్చారు. యాక్సెప్టెడ్ దేర్ మిస్టేక్. వాళ్ళకి జాబ్ నుంచి తీసేస్తాను. మీ ఐటెమ్ అంటే ఐటెమ్ వాళ్ళు కూడా తెలీదు. మీ ఐటెమ్ మీకు ఇప్పిస్తాను చెప్పేసి ఒక 6 మంత్స్ డ్రాగ్ ఆన్ చేశారు. ఓకే. తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేశారు. వాళ్ళు స్టూడెంట్. కాలేజ్‌లో చదువుకోవాలా? లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలా? తర్వాత కడపలో మా టీమ్ మెంబర్స్‌తో వాళ్ళు టచ్‌లో వచ్చారు వాళ్ళ ఫాదర్. ఓకే. సో, కడప జిల్లాలో మనం కేస్ ఫైల్ చేశాను. కేస్ ఫైల్ చేస్తే అప్పుడు కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఎవిడెన్సెస్ ఆర్ దేర్. డెలివరీ చేశారైతే ఎవరికి డెలివరీ చేశారు? ఎవరి సంతకం ఉంది? ఎవరిది లేదు. వాళ్ళే సంతకం పెట్టేశారు. సో, లాస్ట్‌లో ప్రూఫ్ అయింది. ఆర్డర్ పాస్ అయింది. డీటీడీసీ కొరియర్ వాళ్ళు వాళ్ళ మొబైల్ ఫోన్ కాస్ట్ ₹15,000 రిటర్న్ చేశారు విత్ ఇంట్రెస్ట్. 9% ఇంట్రెస్ట్. అండ్ 25,000 వాళ్ళకి కంపెన్సేషన్. ₹10,000 లీగల్ కాస్ట్. ఓకే. సో, ఇలా జరుగుతుంది చాలా. రీసెంట్‌గా ఒక 5 రోజుల క్రితం ఒక అమ్మాయి వైజాగ్ నుంచి ఫోన్ చేసింది. నేను ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లో 14,000 పే చేసి ఒక ఐటెమ్ బుక్ చేశాను. ఐటెమ్ నాకు బాగా అర్జెంట్ ఉండేది. సో, నేను ప్రైమ్ మెంబర్ అండి. ప్రైమ్ మెంబర్ అంటే 1 డే డెలివరీ. ఓకే. 1 డేలో నాకు వచ్చేస్తుంది అనుకోని నేను ఎక్కువ అమౌంట్ కట్టాను. ₹14,000 యాక్చువల్‌గా ₹12,000కే వస్తుంది వేరే ప్లాట్‌ఫార్మ్స్. బట్ నాకు బాగా అర్జెంట్ ఉంది చెప్పేసి 14,000 పేమెంట్ చేసింది. 1 డే డెలివరీ అవ్వలేదు. 2 డేస్ మళ్ళీ టైం చూపిస్తుంది యాప్‌లో. డెలివరీ విల్ బి అటెంప్ట్ ఇన్ 48 అవర్స్. అది కూడా అయిపోయింది. తనకి బాగా అర్జెంట్. దానివల్ల తనకి బిజినెస్ లాస్ అయింది పూర్తిగా. ఓకే. ఇప్పటికి 15 డేస్ అయిపోయింది. మళ్ళీ టైమ్ టు టైమ్ తను ఫోన్ చేస్తుంది. వాళ్ళు మళ్ళీ పంపిస్తానంటున్నారు. ఒక్కొక్కసారి మీ క్యాన్సిలేషన్ అయిపోయింది అండి. మీ అమౌంట్ మీ అకౌంట్‌లో పడిపోతుంది అంటున్నారు. టిల్ టుడే 15 డేస్ అయిపోయింది. తన అకౌంట్‌లో అమౌంట్ పడలేదు. తనకి ప్రొడక్ట్ రాలేదు. ఓకే. అనదర్ 3 డేస్ ఇప్పుడు తనకి వెయిటింగ్ పీరియడ్ ఉంది. టిల్ 12థ్ ఆఫ్ దిస్ మంత్. సో, నేను చెప్పానమ్మా 12థ్ వరకు చూడండి. ఒకవేళ అప్పుడు కూడా రాలేకపోతే మనం లీగల్‌గా ప్రొసీడ్ అవుదాం. కేస్ ఫైల్ సో, చేయొచ్చు. ఇయన్నీ జరుగుతుంది. నో డౌట్ అట్ ఆల్. ఇప్పుడు ఏమవుతుంది అంటే నంబర్ ఆఫ్ కస్టమర్స్ అండి. వాళ్ళకి రోజు రోజుకి కస్టమర్స్ ఎక్కువైపోయి ప్లస్ థర్డ్ పార్టీ. యెస్. అర్లియర్ ఇట్ వాస్ నాట్ లైక్ దట్. మనకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ నుంచి డైరెక్ట్‌గా మనకి వచ్చింది. అవును. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళు థర్డ్ పార్టీ ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు మన ఆర్డర్ తీసుకుంటున్నారు. అక్కడి నుంచి వాళ్ళ మ్యానుఫ్యాక్చరర్‌కి చెప్పకుండా రీసేలర్ ఉంటారు. రీసేలర్‌కి చెప్పేస్తారు. రీసేలర్ నుంచి ప్రొడక్ట్ మనకి వస్తుంది. సో, ఆన్‌లైన్ బుకింగ్ చేసినప్పుడు కూడా మనకి కంపల్సరీగా అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్, యెస్. రిటర్న్ పాలిసీ అండ్ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రొడక్ట్ లయబిలిటీకి ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళది లయబిలిటీ ఉందా? లేకపోతే రీసెల్లర్‌కి లయబిలిటీ ఉందా? రీసెల్లర్‌కి ఉంది. రేపు పొద్దున్న వాళ్ళు షాప్ మూసేస్తే హూ ఈస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్ ఫర్ థట్? సో, ఇయన్నీ యాస్ ఎ రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్ కంపల్సరీగా మనం అన్ని ఆలోచన చేసి ప్రొడక్ట్ పర్చేస్ చేయాలి అండ్ పేమెంట్ చేయాలి. ఈవెన్ దో ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్ జరిగింది అంటే అవర్ సంస్థ ఉంది. మన సంస్థ ద్వారా ఫ్రీ ఆఫ్ కాస్ట్ వాళ్ళకి లీగల్ కన్సల్టేషన్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. థర్డ్ పార్టీ ద్వారా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. వాళ్ళేంటంటే తర్వాత ప్రాబ్లమ్ రాకూడదు కాబట్టి ఓపెన్ బాక్స్ డెలివరీ అంటారు. మీరు డెలివరీ తీసుకున్నప్పుడు చెక్ చేసుకోండి. అవును. ఎవరి దగ్గర ఎంత టైం ఉంది? ఇప్పుడు డెలివరీ వెంటనే అక్కడ కార్టూన్స్ అన్నీ ఓపెన్ చేసుకొని చెక్ చేయడానికి టైం ఎక్కడ ఉంది? ఓకే. అన్నీ బానే ఉంది అంటారు మనం. తర్వాత అది బ్రేకేజ్ ఉంటుంది. లేకపోతే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది. వాళ్ళేనంటారు, మీరు మన ఓపెన్ బాక్స్ డెలివరీ ఇచ్చాను కదా! మన బాధ్యత కాదు. బట్ ఇయన్నీ చెప్పడం మాత్రమే. అది దే కెన్ నాట్ డినై థట్. కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 పరంగా వాళ్ళు ప్రొడక్ట్ సేల్ చేసిన వాళ్ళు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు, థర్డ్ పార్టీ వాళ్ళు ఆల్ ఆర్ లయబుల్. యెస్. మాకు లయబిలిటీ లేదు చెప్పడానికి వాళ్ళు లేదు. ప్రొడక్ట్ ప్రాబ్లమ్ జరిగింది, రాంగ్ ప్రొడక్ట్ వచ్చింది అయితే కంపల్సరీగా దే ఆర్ లయబుల్ ఫర్ దట్. సార్ ఇప్పుడు బ్యాంకులు ఓటీపీలు, పాస్వర్డ్‌లు అడగరు. ప్రజలు ఎందుకు మోసపోతున్నారు? ఇప్పుడు ఆర్‌బీఐ క్లారిటీగా చెప్తుంది. బ్యాంక్ నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ గాని, పాస్వర్డ్ గాని అడగరు. అండ్ గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇప్పుడే ఎవరికైనా కొంతమందికి ఫోన్ చేస్తే రింగ్ టోన్ కాకుండా మీకు అది వినిపిస్తుంది. అవును. ఎవరికైనా ఓటీపీ గాని, పాస్వర్డ్ గాని షేర్ చేయొద్దు. ఇది అవేర్‌నెస్ లేక యెస్. జరుగుతుంది ఏంటంటే నంబర్ ఆఫ్ సైబర్ ఫ్రాడ్స్ ఉన్నారు మార్కెట్‌లో. వేరే వేరే చోట నుంచి. వాళ్ళేం చేస్తారు భయపెడుతున్నారు. కొన్నిసారి భయపడి మన ఓటీపీ ఇచ్చేస్తున్నాను. కొన్నిసారి అత్యాశల మన ఓటీపీ ఇచ్చేస్తాను. ఏదో వచ్చేస్తుంది. కొన్నిసారి ఏమవుతుంది అంటే ఇది సిటీలో తగ్గింది.
సిటీలో ఇది బాగా తగ్గింది. బట్ ఇప్పుడు కూడా విలేజెస్‌లో బాగా ఎక్కువ జరుగుతుంది ఇది. ఎందుకంటే ఓటీపీ చెక్ చేయడానికి వాళ్ళు చాలా మంది దగ్గర స్మాల్ మొబైల్స్ ఉంటుంది. అవును. ఈరోజు కూడా ఇంటర్నెట్ కొంతమందికి ఎలా యూజ్ చేసుకోవాలి ఇయన్నీ తెలీదు. ఏజ్డ్ పర్సన్స్. సో, ఇప్పుడు ఈ ఆన్‌లైన్ ఫ్రాడ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అలాంటి వాళ్ళకి టార్గెట్ చేస్తారు. వాళ్ళ అకౌంట్ రొటేషన్‌లో లేదు. చాలా రోజుల నుంచి అమౌంట్ ఒక అకౌంట్‌లో ఉంది. నెలకి ఒకసారి లేకపోతే 6 మంత్స్‌లో ఒకసారి అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారు. ఇయన్నీ వాళ్ళు ప్యాటర్న్ చూసి అలాంటి వాళ్ళకి టార్గెట్ చేస్తారు. ఓకే. ఈ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి భయపెడతారు. మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అండి. మీరు కేవైసీ అప్డేట్ చేయలేదు. ఓకే. ఆయన భయపడతారు. అరే! కేవైసీ అప్డేట్ నాకు తెలీదండి. ఏం చేయాలి? మీ ఆధార్ నంబర్ ఉందా? పాన్ కార్డ్ నంబర్ ఉందా? ఇయన్నీ మీరు చెప్పండి. ఓటీపీ వస్తుంది చెప్పండి. మనం అప్డేట్ చేసేస్తాను. లేకపోతే దీనికోసం మళ్ళీ మీరు బ్యాంక్‌కి రావాలి. అవును. సో, భయపడి వాళ్ళు ఓటీపీ గాని, ఆధార్ లింక్ గాని ఇయన్నీ వాళ్ళకి షేర్ చేసేస్తారు. కొన్ని చోట ఏం జరుగుతుంది అంటే పార్సల్ ఇష్యూ క్రియేట్ అవుతుంది. రీసెంట్‌గా ఒక కల్చర్ స్టార్ట్ అయింది. ఆన్‌లైన్ అరెస్ట్. హ్మ్. కొంతమందికి ఆన్‌లైన్ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. డిజిటల్ డిజిటల్ అరెస్ట్. హాఫ్ డే వరకు పాపం వాళ్ళ ఇంట్లో మాకొక పరిచయ పర్సనే. ఆయన బీఎన్ఐలో మెంబర్ కూడా. ఓకే. ఆయనకే జరిగింది. ఓహ్! ఆయనకేం జరిగింది అంటే మార్నింగ్ అరౌండ్ 7:30 ఏఎం కాలొచ్చింది. కాలొస్తే ఆయన కాల్ రిసీవ్ చేస్తే నేను ఏదో ఒక కొరియర్ నంబర్ చెప్పారు. అక్కడి నుంచి మాట్లాడుతున్నానండి. ముంబై నుంచి. నవీ ముంబై నుంచి. మీ పార్సల్ ఉంది. మీ పేరులోనే ఉంది. ఇది కస్టమ్ వాళ్ళు పట్టుకున్నారు. సో, కస్టమ్ వాళ్ళు మీతో మాట్లాడతారు. ఇమ్మీడియేట్‌గా కాల్ వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ జరిగింది. ఓకే. ట్రాన్స్‌ఫర్ జరిగింది అంటే ఆయన పోలీస్ స్టేషన్ కనిపిస్తుంది మొబైల్‌లో. పోలీస్ యూనిఫార్మ్‌లో ఒక పర్సన్ ఉన్నారు. నేను సో అండ్ సో పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇందులో డ్రగ్స్ ఉన్నాయి. మీ పేరులో మీ ఆధార్ నంబర్ ఇదే కదా? అవునండి. ఆధార్ నంబర్ ఇదే. మీ పేరులో బుకింగ్ ఉంది. ఎంత చెప్పినా కూడా నేను బుక్ చేయలేదు. నా చేతి లేదు ఇందులో. లేదండి మీదే బుకింగ్స్ ఉన్నాయి. సో, ఇమ్మీడియేట్‌గా మీరు లోకల్ పోలీస్ వాళ్ళొచ్చి మీకు అరెస్ట్ చేసుకుంటారు. యూ ఆర్ నౌ డిజిటల్ అరెస్ట్. మీరు మీ ల్యాప్‌టాప్ ఓపెన్ చేయండి. ఈ స్కైప్ ఓపెన్ చేసి ల్యాప్‌టాప్ ఫ్రంట్‌లోనే కూర్చోవాలి. మీరు కదిలితే ఇమ్మీడియేట్‌గా పోలీస్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకుంటారు. భయపెట్టేసి వాళ్ళకి తర్వాత డిమాండ్ చేయడాన్ని స్టార్ట్ చేస్తారు. మీరు ఇమ్మీడియేట్‌గా యాంటిసిపేటిక్ బెయిల్ తీసుకోవాలి. బా! ఇమ్మీడియేట్‌గా వాళ్ళే ఒక అడ్వొకేట్‌కి కాల్ ట్రాన్స్‌ఫర్ చేస్తారు పోలీస్ స్టేషన్ నుంచి. ఓకే. లేదు మీరు మంచి వ్యక్తి మాకు అర్థమైంది. బట్ అలా ప్రాబ్లమ్ ఉంది అండి. తర్వాత ఏంటంటే ఆ అడ్వొకేట్ ఏంటంటే యాంటిసిపేట్ బిల్‌కి ఒక 2,00,000 ఖర్చవుతుంది. ఓకే. లేకపోతే మీరు ముంబై రావాలి. ఇక్కడొచ్చి మీరు బెయిల్ అప్లై చేసుకోవాలి. ఎక్కడి నుంచి చేసుకోవాలి అంటే 2,00,000 ఖర్చవుతుంది. సో, జనరల్‌గా వాళ్ళేంటారు మా అకౌంట్‌లో అమౌంట్ ఎంత లేదు. మీ అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉంది వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. ఎనీ బ్యాంక్‌లో అమౌంట్ ఉంది వాళ్ళు కూడా తెలుసు. వాళ్ళే చెప్పేసారు. ఐసీసీ బ్యాంక్‌లో మీకు 1,48,000 ఉంది. ఆయన షాక్ అయిపోయారు. యెస్. వాళ్ళంటే మొత్తం డీటెయిల్ మీది మా దగ్గర ఉంది అండి. మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఫీజ్ చేసే ఉంది. మీరు బ్యాంక్ అకౌంట్ కూడా మీది ఫీజ్ అయిపోయింది. అని భయపెట్టారు. ఆయనకి తెలీదు పాపం ఆయన డిజిటల్ అరెస్ట్‌లో ఉన్నారు. తర్వాత ఇంకొక బ్యాంక్ అకౌంట్ ఉంది. 2,00,000 వాళ్ళు డిమాండ్ చేశారు. 2,00,000 డిమాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకొక 50,000 డిమాండ్ చేశారు. అప్పుడు ఆయన దగ్గర ఇవ్వడానికి అమౌంట్ లేదు. సో, నువ్వు వేరే ఫ్రెండ్స్‌తో అడిగేసి మాకు ట్రాన్స్‌ఫర్ చెయ్యి వాళ్ళు డిసైడ్ చేశారు. దెన్ ఆయనకి ఆలోచన వచ్చింది. నేను ట్రాప్‌లో పడిపోయాను. ఇమ్మీడియేట్‌గా ఆయన డిస్కనెక్ట్ చేసి మాకు ఫోన్ చేశారు. నేను ఒకటే అడిగాను. మీరు ట్రాన్సాక్షన్ చేశారు. అంటే బ్యాంక్ కూడా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా అమౌంట్ ట్రాన్స్‌ఫర్ కోసం 2,00,000 అప్లై చేస్తే బ్యాంక్ నుంచి కాలొచ్చింది. ఓకే. ట్రాన్సాక్షన్ మీదేనా కాదా? ఆయన ఆథరైజేషన్ బ్యాంక్‌కి ఇచ్చారు. బ్యాంక్ నుంచి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. సో, బ్యాంక్‌ది ఫాల్ట్ కాదు. నేను చెప్పాను. పోతే అమౌంట్ మీది పోయింది. అది రిటర్న్ ఇంకా రాదు. బికాజ్ ఓటీపీ మ్యాటర్ కాదు ఇది. మీరు లీగల్ కన్సెంట్ ఇచ్చారు బ్యాంక్‌కి. అవును. అకౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు. సో, బ్యాంక్‌ది ఫ్రాడ్ కాదు. వి కెన్ నాట్ ఇది సైబర్ క్రైమ్‌లో వస్తుంది. మీరు సైబర్ క్రైమ్ స్టేషన్‌కి వెళ్లి మీరు కంప్లెయింట్ ఫైల్ చేయండి. అమౌంట్ అయితే రిటర్న్ రావడం ఇంపాసిబుల్. అంటే దే ఆర్ లైక్ ఎయిర్. పట్టుకోవడం కష్టం. ఈరోజు ఒక చోట ఉంటారు. నెక్స్ట్ డే వేరే చోట వెళ్ళిపోతారు. సో, ఇయన్నీ ఏంటంటే అవేర్‌నెస్. ఆన్‌లైన్ ఫైట్‌తో మన అవేర్‌నెస్ ఉండాలి. ప్లస్ ఇలాంటి ఏదైనా జరిగింది అయితే ఇమ్మీడియేట్‌గా 1930కి ఫోన్ చేసి సైబర్ క్రైమ్ మాకు ప్రాబ్లమ్ జరిగింది అలా రిజిస్టర్ చేయాలి. అండ్ నియరెస్ట్ సైబర్ క్రైమ్ ఆఫీస్‌కి వెళ్లి కంప్లెయింట్ కూడా ఫైల్ చేయాలి. ఈ వీళ్ళందరూ కూడా ల్యాప్‌టాప్ పట్టుకొని ఆన్‌లైన్‌లో స్కైప్ ద్వారా వచ్చినోళ్ళందరూ ఎడ్యుకేటెడ్ పీపులే కదండీ! అందరూ ఎడ్యుకేటెడే. బట్ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే బిజీ లైఫ్ స్టైల్ వల్ల హ్మ్. ఆలోచన చేయరు వాళ్ళు. గవర్నమెంట్ కూడా చాలా వరకు దీని మీద అవేర్‌నెస్ అడ్వర్టైజ్‌మెంట్స్ ఇస్తుంది. గవర్నమెంట్ బాగా వర్క్ చేస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఒక లా ఉంది. సైబర్ క్రైమ్ ఉంది. గవర్నమెంట్ కూడా అవేర్‌నెస్ కోసం వర్క్ చేస్తుంది. మొబైల్‌లో కాలర్ టోన్‌లా గాని వేరే గాని వాళ్ళు చేస్తున్నారు. సైబర్ ఫ్రాడ్‌తో మనం ఎలా సేఫ్ అవ్వాలి. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే మనతో ఒక 10 టైమ్స్ ఎక్కువ సైబర్ ఫ్రాడ్ చేసే వాళ్ళు ముందుకి ఉంటారు. యెస్. మన ఆలోచన ఇక్కడే స్టాప్ అవుతుంది. వాళ్ళ ఆలోచన అక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ అలా సైబర్ ఫ్రాడ్ చేసుకోవాలి.
ఎవ్రీడే డిఫరెంట్ క్రైటీరియా తీసుకొస్తారు. ఒక 6 ఇయర్స్ బ్యాక్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంజాబ్ సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్ గారు. కెప్టెన్ అమరిందర్ సింగ్ గారు వైఫ్ కూడా పంజాబ్ కాంగ్రెస్ గవర్నమెంట్‌లోనే మినిస్టర్‌గా చేసేవాళ్ళు. ఫైనల్ వన్ డే ఈవినింగ్ తను కూడా సైబర్ ఫ్రాడ్ జరిగింది. అంటే మేడం మీది అకౌంట్ అప్డేట్ చేయాలి. రేపు మీ సాలరీ పడుతుంది. నిజమే రేపు సాలరీ పడుతుంది. తనకి తెలుసు. ప్లస్ నేనే మినిస్టర్ అండ్ నా హస్బెండే సీఎం. నాకెవరు అలా మోసం చేస్తారనుకోని తను ఓటీపీ షేర్ చేసింది. వెంటనే తన అకౌంట్ నుంచి 22 లాక్స్ డిడక్ట్ అయింది. సో ఇది చిన్న పెద్ద ఆలోచన చేయకుండా ఎవరికైనా జరగొచ్చు. మరి ఇక్కడ ఆలోచన ఒకటే చేయాలి ప్రశాంతంగా. ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ అడుగుతున్నారు బ్యాంక్ పేరులో, లేకపోతే వేరే కస్టమ్స్ పేరులో, అదర్వైజ్ వేరే డిపార్ట్మెంట్ పేరులో ఓటీపీ గానీ, పాస్వర్డ్స్ కానీ మన ఎవ్వరితో షేర్ చేయవసరం లేదు. ఇట్స్ కంప్లీట్‌లీ మ్యాండేటరీ కాదు. ఎవరు అడగకూడదు కూడా. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉంది. బ్యాంక్ వాళ్ళు అలాంటి పని చేయరు. బట్ అదే బ్యాంక్‌లో బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేసిన వాళ్ళు స్టాఫ్ మోసం చేయాలి అయితే వాళ్ళు ఎలాంటి పని చేసుకోవచ్చు. సో మనం అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీ ఎవరైనా అడిగితే రాంగ్ నంబర్ చేసి ఫోన్ పెట్టేయండి. ఎక్కువసేపు వాళ్ళు మాట్లాడకూడదు. ప్లస్ ఇప్పుడు రీసెంట్‌గా ఇంకోటి వచ్చింది. మీకు ఫోన్ కాల్ వస్తుంది. ఫోన్ కాల్ వస్తే అది పర్సన్ ఎవరు మాట్లాడరు. కంప్యూటరైజ్డ్ కాల్ అవుతుంది. అవును. ఐ యామ్ కాలింగ్ ఫ్రమ్ సో అండ్ సో బ్యాంక్. మీ పేరు సో అండ్ సో, మీ పేరులో ఒక లోన్ అప్రూవ్డ్ ఉంది. అంటే కంప్యూటరైజ్డ్ కాల్ అది. పర్సన్ కాదు. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు కంటిన్యూ సే యెస్ ఆర్ ప్రెస్ 1. మీరు యెస్ చెప్పినా కూడా 1 ప్రెస్ చేయనా కూడా మీ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఓకే. సో వీ నీడ్ టు బీ కేర్‌ఫుల్ ఆఫ్ దట్. అన్‌నోన్ నంబర్ నుంచి ఫోన్ వచ్చినా, అన్‌నోన్ నంబర్ నుంచి మొబైల్‌లో లింక్ వచ్చినా అది మనం ఓపెన్ చేయకూడదు. అట్‌లీస్ట్ ఫర్ హాఫ్ ఎన్ అవర్. ఎందుకంటే ఆ లింక్ హాఫ్ ఎన్ అవర్ గానీ, 20 మినిట్స్‌లో గానీ ఆటోమేటిక్‌గా వేస్ట్ అయిపోతుంది. సో ఆ టైమ్ పీరియడ్ దాటింది అయితే పర్వాలేదు. ఆ టైం ముందు మనం ఓపెన్ చేసేస్తే వాళ్ళకి మన కంప్లీట్ మొబైల్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. యాక్సెస్ అయిపోతుంది. సో వాట్ వీ హ్యావ్ టు డూ యాజ్ ఏ రెస్పాన్సిబుల్ కన్జ్యూమర్ మన ఓటీపీ పాస్వర్డ్ ఎవరితో షేర్ చేయకూడదు. సేమ్ టైంలో అలాంటి మీకు డౌట్ వచ్చింది అయితే కూడా వాట్సాప్‌లో ద్వారా వచ్చింది అయితే వాట్సాప్‌లో కూడా ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు వాట్సాప్‌కి. ఇది అన్‌నోన్ నంబర్ నుంచి మాకు ఇలాంటి మెసేజ్ వస్తుంది అండ్ ఇది బ్యాంకింగ్ ఫ్రాడ్ గానీ వేరే గానీ మెసేజ్ వస్తుంది. సో వాట్సాప్ ఆల్సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళ నంబర్ మీరు బ్లాక్ చేసుకోవచ్చు. సో మన ఇయన్నీ తెలుసుకోవాలి. సేమ్ టైంలో మన ఫ్రెండ్స్‌కి, మన రిలేటివ్స్ కూడా ఇయన్నీ విషయం అని చెప్పాలి. వికాస్ పాండే గారు, ఇప్పుడు పూర్ అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఏదో అవసరం కొద్దీ బ్యాంక్‌లో లోన్ తీసుకుంటారు. లేదంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ లేకపోయినా ఈ బ్యాంకోళ్ళు క్రెడిట్ కార్డులు ఇచ్చేస్తా ఉంటారు. అది ఖర్చయిన తర్వాత ఈ పేమెంట్ లేట్ అయ్యే కొద్దీ 1 మంత్ లేట్ అయినా సరే ఈ ఎగ్జిక్యూటివ్స్ అందరూ కూడా ఇంటికొచ్చి నానా రభస చేస్తారు. అసలు ఈ విధానం ఎంతవరకు కరెక్ట్? చాలా మంచి క్వెషన్స్ అడిగారు భాస్వా గారు మీరు. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ టు అండర్‌స్టాండ్ ఫర్ ఆల్ ద కన్స్యూమర్స్. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లోన్ ఎవరికైనా అవసరం ఉంటే తీసుకుంటారు. అనవసరంగా ఎవరు తీసుకోరు. సాలరీడ్ పర్సన్స్ గానీ, బిజినెస్ గానీ, లేకపోతే ఫ్యామిలీ ఎక్స్‌పెండిచర్స్ కోసం అవసరం ఉంటే లోన్ తీసుకుంటారు. ఎవ్రీ మంత్ మీరు లోన్ పే చేస్తున్నారు. ఇదొక 1 మంత్ మీరు డిఫాల్టర్ అయిపోతే ఒక 3, 4 రోజు కూడా ఇమ్మీడియేట్‌గా ఫోన్ టార్చరింగ్ ఫస్ట్. సెకండ్ థింగ్ కలెక్షన్ ఏజెంట్స్ బ్యాంక్ నుంచి వాళ్ళు థర్డ్ పార్టీకి కలెక్షన్ కోసం ఇచ్చిస్తారు. వాళ్ళు వచ్చి ఇంటి దగ్గర గొడవ చేస్తారు. చాలా విషయం ఇలాంటిది మన దగ్గర వచ్చింది. నంబర్ ఆఫ్ పర్సన్స్‌ది ప్రాబ్లమ్ మన దగ్గర వచ్చింది. మనం రిజాల్వ్ చేయడానికి కూడా ప్రయత్నం చేశాను. ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 7కి వచ్చేస్తారు. నైట్ 9:00కి వస్తారు. ఇంటి దగ్గర మీరు లోన్ తీసుకున్నారా? మీకు ఎందుకు కంప్లీట్ చేయట్లేదు? మీకు సిగ్గు లేదా? లజ్జ లేదా? అలా నానా బూతులు తిట్టుతున్నారు. ఎందుకు చేస్తారంటే దాంతో మీరు భయపడి ఇమ్మీడియేట్‌గా ఏదో ఒక చోట నుంచి గోల్డ్ బ్యాంక్‌లో పెట్టేసి లేకపోతే రిలేటివ్స్‌తో అప్పు తీసుకొని వాళ్ళు క్లియర్ చేసుకుంటారు. ఇది యాక్చువల్‌గా యాజ్ పర్ ద లా చూడాలి అయితే ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉంది. ఏదైనా బ్యాంక్ వాళ్ళు లోన్ డిఫాల్టర్ పర్సన్ ఇంటికి వెళ్ళకూడదు. ఓకే. థర్డ్ పార్టీ ద్వారా క్రెడిట్ కార్డ్‌లో కూడా చాలా ఎక్కువ జరుగుతుంది ఇది. మెయిన్‌లీ క్రెడిట్ కార్డ్‌లో 60% అయితే 40% లోన్‌లో. అవును. సో క్రెడిట్ కార్డ్ డిఫాల్టర్ గానీ, బ్యాంక్ లోన్ డిఫాల్టర్ గానీ బ్యాంక్ నుంచి వితౌట్ ఆథరైజేషన్ లెటర్, వితౌట్ ప్రాపర్ ఐడీ కార్డ్ ఓకే. ఎవరు హౌస్ వెళ్ళి లోన్ తీసుకున్న వాళ్ళతో డిస్కస్ చేయడానికి వీల్లేదు. దానికి ప్రాపర్ సిస్టమ్ ఉంది. లోన్ డిఫాల్టర్ అయిపోయారు. 1 మంత్ డజంట్ మ్యాటర్. 2 మంత్స్ అయిపోయింది అయితే బ్యాంక్ నుంచి వాళ్ళకి ఒక నోటీస్ వెళ్ళాలి. అడ్వొకేట్ నోటీస్. అప్పుడు కూడా లోన్ తీసుకున్న వాళ్ళు రెస్పాండ్ చేయలేకపోతే అప్పుడు కోర్ట్ నోటీస్ వస్తుంది. అంటే దేర్ ఈస్ సర్టెన్ ప్రొసీజర్ టు ఫాలో. బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు? 1 మంత్ డిఫాల్ట్ అయిపోతే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు థర్డ్ పార్టీ కలెక్షన్ ఏజెంట్స్ ఉంటారు. అవును. వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు వచ్చిన కమిషన్ కోసం గొడవ చేసి నానా బూతులు తిట్టేసి డబ్బు వసూలు చేయడానికి అంటే ఒక విధంగా చెప్పాలంటే రౌడీజం అండి. నా హంబల్ రిక్వెస్ట్ ప్రతి లోన్ తీసుకున్న పర్సన్‌తో ఫస్ట్ ఏంటంటే మీరు లోన్ తీసుకున్నారు. మీరు ఎలాంటి క్రైమ్ చేయలేదు. యూ ఆర్ నాట్ ఏ క్రిమినల్.
యెస్. అండ్ లోన్ తీసుకొని వాళ్ళు మేలో సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ పరంగా, సుప్రీం కోర్ట్ జడ్జ్‌మెంట్ పరంగా క్రిమినల్ కేసెస్ కూడా ఫైల్ చేయడం జరగదు. ఓకే. సో, మీరు అలాంటి భయపడి అవసరం లేదు. మీరు ఏం చేయాలి అంటే, సపోజ్ మీరు ఒక ₹1,00,000 లోన్ తీసుకున్నారు. పర్ మంత్ ఒక 5,000 పే చేస్తున్నారు. ఓకే. డ్యూ టు సమ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఆర్ జాబ్ ప్రాబ్లమ్ మీరు ఈఎంఐ టైమ్‌లో ₹5,000 పే చేయలేకపోతున్నారు. డజంట్ మ్యాటర్ మీరు భయపడొద్దు. ఒకవేళ మీకు ముందువే తెలుసు కి నా జాబ్ పోయింది. అదర్‌వైజ్ జాబ్ పోతుంది. నెక్స్ట్ మంత్ ఈఎంఐ నేను పే చేయడం డిఫికల్ట్ ఉంది అయితే, బిఫోర్ టైమ్ ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాసి కన్సర్న్ బ్రాంచ్ మేనేజర్‌కి వెళ్లి మీరు ఇచ్చేయండి. ఓకే. ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ ఉంది. సుప్రీం కోర్ట్ గైడ్‌లైన్స్ ఉంది. మీరు బ్యాంక్ మేనేజర్‌కి వితిన్ ద ఎస్టిమేటెడ్ పీరియడ్ చెప్పేస్తే ఒక 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు లోన్ వాళ్ళు ఆపేస్తారు. ఆ టైం మీకు ఇచ్చిస్తారు వాళ్ళు. అవును. దానికి కండిషన్ ఏంటంటే మీ లోన్ డిఫాల్టర్ అవ్వకూడదు. బిఫోరే మీరు బ్యాంక్‌కి అప్రోచ్ అయిపోయి నా జాబ్ పోయింది. లేకపోతే మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాలేదు. నెక్స్ట్ 6 మంత్స్ నాకు ఆ అమౌంట్ పే చేయడానికి అవ్వదు. హి హాస్ టు యాక్సెప్ట్ థట్. ఒకవేళ ఆయన లెటర్ తీసుకొని మీకు రిసీవింగ్ కాపీ ఇవ్వట్లేదైతే మీరు అదే లెటర్ బై పోస్ట్ పంపించండి. ఓకే. ఫ్యూచర్‌లో వాళ్ళు కోర్ట్‌కి వెళ్ళినా కూడా కోర్ట్ మీ వైపు జస్టిస్ ఇస్తుంది. అవును. ఎందుకంటే మీరు ప్రీ ఇంటిమేషన్ ఇచ్చారు బ్యాంక్‌కి. ఒకవేళ మీరు ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. బ్యాంక్ లోన్ 1 మంత్, 2 మంత్స్ మీకు డిఫాల్టర్ అయిపోయింది. మీరేం భయపడే అవసరం లేదు. బికాజ్ ఇది క్రిమినల్ యాక్టివిటీ కాదు. అవును. వాళ్ళు లీగల్ నోటీస్ పంపిస్తారు. మీ లీగల్ నోటీస్ రిసీవ్ చేయండి. రిసీవ్ చేసి ఏదో ఒక అడ్వొకేట్‌తో డిస్కస్ చేసి మీ ప్రాబ్లమ్ వాళ్ళకి చెప్పేసి నోటీస్‌కి రిప్లై చేయండి. మీరు అట్ ఎనీ కాస్ట్, ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ బ్యాంక్‌తో, క్రెడిట్ కార్డ్‌తో భయపడే అవసరం లేదు. అండ్ క్రెడిట్ కార్డ్ ఇది అన్‌సెక్యూర్డ్ లోన్ కింద వస్తుంది. క్రెడిట్ కార్డ్ ద్వారా ఎవ్వరికీ భయపడే అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ ఏంటంటే బ్యాంక్‌కి సంబంధం లేదు. ఈవెన్ దో నంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఉంది. ఆ బ్యాంక్ వాళ్ళే క్రెడిట్ కార్డ్ ఆ బ్యాంక్ పేరులో వస్తుంది. బట్ బ్యాంకింగ్ సెక్టర్ ఈస్ కంప్లీట్ డిఫరెంట్. క్రెడిట్ కార్డ్ సెక్టర్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఆ క్రెడిట్ కార్డ్ ద్వారా ఆ బ్యాంక్‌కి ఏం సంబంధం ఉండదు. ఇది కంప్లీట్‌గా అన్‌సెక్యూర్డ్ లోన్. మీ క్రెడిట్ కార్డ్ పేమెంట్ మీరు పే చేయలేకపోతే కూడా వాళ్ళు మీ అగెయిన్స్ట్‌లో కోర్ట్‌కి వెళ్ళరు. ఓకే. ఎందుకంటే హై ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఆల్మోస్ట్ 43-48% ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు. అవును. కాబట్టి ఈ అన్‌సెక్యూర్డ్ లోన్‌లో వాళ్ళెప్పుడు మీ మీదలో కేస్ ఫైల్ చేయరు. మీరు భయపడొద్దు. మీ ఇంటికి వచ్చి వాళ్ళు గొడవ చేస్తున్నారంటే ఇమ్మీడియేట్‌గా 100 నంబర్ డయల్ చేయండి. ఓకే. పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి పట్టుకొని వెళ్ళిపోతారు. బికాజ్ ఆర్‌బీఐ గైడ్‌లైన్స్ పరంగా వితౌట్ ప్రాపర్ ఐడెంటిఫికేషన్ కార్డ్, ఆథరైజేషన్ లెటర్ వాళ్ళ బ్యాంక్ వాళ్ళు మీ దగ్గరికి రాకూడదు. థర్డ్ పార్టీ అయితే అస్సలు కాల్ పెట్టడానికి వీల్లేదు. ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది సార్. క్రెడిట్ కార్డు కలెక్షన్ ఏజెంట్‌లొస్తారు. ఇంట్లో ఫోటోలు తీస్తారు. ఎవరైనా ఉంటే వాళ్ళ కన్సర్న్ మేనేజర్‌కి పంపించడానికి ఫోటోస్ తీస్తారు. తర్వాత వేరే స్టేట్ నంబర్ల నుండి మెసేజ్‌లొస్తాయి. బ్లాక్‌మెయిలింగ్ మెసేజ్‌లొస్తాయి. హ్మ్. వీటి మీద ఎటువంటి చర్యలుంటాయి? ఇది ఏంటంటే సపోజ్ రిజిస్టర్డ్ బ్యాంక్ ఉంది. హ్మ్. మీ రిజిస్టర్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నారు. క్రెడిట్ కార్డ్ తీసుకున్నారు. అయితే మీరు ఇమ్మీడియేట్‌గా కన్సర్న్ పోలీస్ స్టేషన్ మీ ఏరియా పోలీస్ స్టేషన్ ఏరియాలో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ ఆర్ ఆరిలోవ, భీమిలి ఎక్కడొస్తుంది అక్కడ మీరు వెళ్లి ఒక రిటన్ కంప్లెయింట్ ఓకే. వాళ్ళ ఐడీ కార్డ్ అడగండి. ఒకవేళ అక్కడ గొడవ చేస్తున్నారైతే ఇమ్మీడియేట్‌లీ కాల్ 100 నంబర్. ఓకే. ఒకవేళ గొడవ చేయట్లేదు, వచ్చి ఎళ్ళిపోతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇమ్మీడియేట్‌గా కన్సర్న్ పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసేస్తే అదర్‌వైజ్ వెళ్లి ఒక రిటన్ కంప్లెయింట్ ఇస్తే వాళ్ళే వాళ్ళకి పిలిపించి వార్నింగ్ ఇస్తారు. మీరు లీగల్‌గా ప్రొసీడ్ అయిపోండి. బట్ మీరు ఇంటికెళ్ళి ఎవరికైనా ఇబ్బంది పెట్టడానికి రైట్స్ లేదు. కొన్ని సార్లు మార్నింగ్ 6:00కొచ్చి ఆ! నైట్ 10 వరకు కూడా అలాగే ఈ క్రెడిట్ కార్డ్ ఎవరైతే పే చేయాలో వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ కలెక్షన్ ఏజెంట్స్ అలా చాలా ఇబ్బంది పడతారు. ఇది కంప్లీట్‌లీ ఆఫెన్స్ అండి. క్రిమినల్ ఆఫెన్స్ ఇది. ఇప్పుడు ప్రైవేట్ లోన్ గాని ఈ కొంతమంది అయితే హ్యాండ్ లోన్ ఇంట్రెస్ట్‌లో తీసుకొని డైలీ అలాంటి వాళ్ళు గాని, బ్యాంకింగ్ సెక్టర్ గాని, క్రెడిట్ కార్డ్ గాని ఎవరైనా ఇంటికి రావడం అయితే పాసిబిలిటీ లేదు. వాళ్ళు వచ్చేసి అక్కడ గొడవ చేస్తే లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ వచ్చేస్తుంది. ఓకే. లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ వచ్చింది అంటే ఇమ్మీడియేట్‌గా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్‌మెంట్ అవ్వాలి. 100కి డయల్ చేయాలి. 100 డయల్ చేయాలి. లేదు వాళ్ళు ఎళ్ళిపోయారు అయితే మీరు ఇమ్మీడియేట్‌గా ఒక రిటన్ కంప్లెయింట్ రాసి కన్సర్న్ పోలీస్ ఆఫీసర్‌కి వెళ్లి కంప్లెయింట్ ఫైల్ చేయండి. వాళ్ళు సపోర్ట్ చేస్తారు. నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మా దగ్గరికి వచ్చినప్పుడు కస్టమర్స్‌తో మనం అలాగే చేయించాను. వాళ్ళకి రిలీఫ్ కూడా అయింది. ఈవెన్ దో ఈ చేయడానికి ఎవరికి ఏదైనా ప్రాబ్లమ్ ఉంది అయితే మా సంస్థకి కాంటాక్ట్ చేస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళవసరం లేదు. హ్మ్. మన మెంబర్ ద్వారా లేకపోతే మన అడ్వొకేట్ ద్వారా వాళ్ళ కేస్ ఫైల్ చేయించేస్తాను. కన్స్యూమర్ రైట్ కౌన్సిల్ తరపు నుంచి మనే చేసి పెడతాను. మీ కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నంబరు మా డెఫినెట్. ప్రేక్షకులకు చెప్తారా? 9963633653 ఇది మన వాట్సాప్ నంబర్ అండి నేషనల్ లెవెల్‌లో. అండ్ మనకి వెబ్‌సైట్ ద్వారా కూడా రీచ్ అయిపోవచ్చు. www.crcbharat.com. సరే ఇప్పుడు ప్రెజెంట్ విద్యా వ్యవస్థ చూస్తే ఎల్‌కేజీ నుండి ఐఐటీ ఫౌండేషన్ అంటున్నారు. కేవలం లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేయడమే లక్ష్యంగా పిల్లల మీద చాలా ఒత్తిడి పెడుతున్నారు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్‌గా ఇప్పుడు
కంట్రీ గురించి డిస్కస్ చేస్తే ఒక 500-6 ఇయర్స్ బ్యాక్‌కి మనం ఎళ్ళిపోతే గురుకుల వ్యవస్థ ఉన్నది విద్య గురించి. అవును. గురుకులం అంటే ఏంటంటే వాళ్ళు ఇష్టపడి సమాజం కోసం ఏదో ఒకటి చేయాలి కాబట్టి శిక్షా వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో వాళ్ళు కాలు పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు కూడా ఎవరైనా విద్యా వ్యవస్థ రన్ చేయాలి అంటే వాళ్ళు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే సొసైటీ రిజిస్ట్రేషన్ అంటే నో లాస్, నో ప్రాఫిట్. యెస్. అంటే మీరు ప్రాఫిట్ షేరింగ్ చేసుకోవాలి అంటే విద్యా వ్యవస్థలో కాలు పెట్టకూడదు. హ్మ్. సమాజంకి ఉపయోగపడాలి, పిల్లలకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలి అయితే మీరు ఒక విద్యా వ్యవస్థ రన్ చేయడానికి ముందుకి రావాలి. ప్లస్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే అన్‌ఫార్చునేట్‌లీ మన రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కంప్లీట్‌గా ఒక మాఫియా చేతికి ఎళ్ళిపోయింది. అవును. ఎవరికి బాగా డబ్బు సంపాదన చేయాలి వాళ్ళే స్కూల్ అండ్ కాలేజెస్ పెట్టినారు. సో, ఎడ్యుకేషన్ పాలిసీయే రాంగ్ రూట్‌లో ఎళ్ళిపోతుంది. అవును. వెళ్ళాలి ఈస్ట్ వైపు, వెళ్తుంది వెస్ట్ వైపు. ఓకే. అలా పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు ఐఏఎస్, ఐఐటీ అండ్ మెడికల్ చెప్పారు కదా! అవును. ఇయన్నీ డబ్బు సంపాదన చేయడానికి ఒక మార్గం. సింపుల్‌గా మనందరూ నేను కూడా ఇంజినీరింగ్ ఎగ్జామ్ రాశాను. ఇంటర్మీడియేట్ చేసిన తర్వాత ఒక 1 ఇయర్ ఎడ్యుకేషన్ డ్రాప్ చేసి ఐఐటీ ప్రిపేర్ అయ్యాను. అన్‌ఫార్చునేట్‌లీ ఐఐటీలో నాకు అవ్వలేదు. కేసెట్ ఉంటుంది. కేసీఈటీ కర్ణాటక. ఓకే. అందులో ఒక మంచి ర్యాంక్ వచ్చింది. సో, ఇది అందరికి తెలిసిన విషయమే. మరి మీరు ఇంజినీరింగ్ గాని, మెడికల్ గాని ఎగ్జామ్స్ రాయాలి అయితే మినిమమ్ మీరు +2 పాస్ అయిపోవాలి. అవును. బిఫోర్ కంప్లీటింగ్ +2 మీరు ఇంజినీరింగ్ గాని, మెడికల్ గాని చేయడానికి లేదు. లేదు. సపోజ్ మీరు అందులో సిలబస్ కూడా +1, +2 సిలబసే ఉంటుంది. అవును. ఇప్పుడు మీరు 12థ్ పాస్ అయిపోయిన తర్వాత ఏజ్ ఎంత ఉంటుంది? మినిమమ్ 18 ఇయర్స్. 18-19 ఇయర్స్ మినిమమ్ ఏజ్ ఉంటుంది. ఇప్పుడు మన విద్యా వ్యవస్థలో చూస్తే 5థ్ క్లాస్ నుంచి 6థ్ క్లాస్ నుంచి ఆల్మోస్ట్ ప్రతి స్కూల్‌లో ఐఐటీ ఫౌండేషన్, ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఫస్ట్ ఎంత స్టాండర్డ్. దారుణం అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఐఐటీ ఫౌండేషన్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ అంటే వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుంది? 5 ఇయర్స్, 6 ఇయర్స్. సింపుల్ ఆలోచన చేద్దాం. 18 ఇయర్స్ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఒకవేళ ఒక 50 కేజీ బరువు ఇక్కడ పెట్టుకోగలరైతే 6 ఇయర్స్ అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎంత బరువు వదించగలరు? మహా అయితే 5 కేజీ, 6 కేజీ. 6 ఇయర్స్, 7 ఇయర్స్ ఏజ్‌లోనే వాళ్ళ హెడ్‌లో ఒక 50 కేజీ బరువు పెట్టేస్తే ఏ పరిస్థితి అవుతుంది? వాళ్ళు హైట్ పెరగదు, షార్ట్ హైట్ అయిపోతారు. అంటే ఫిజికల్ గ్రోత్ ఉండదు. మెంటల్ గ్రోత్ ఉండదు. ఇయన్నీ ప్రాబ్లమ్సే. సేమ్ జరుగుతుంది మనకి పిల్లలకి. ఇది నార్త్ ఇండియాలో ఎక్కువ లేదు. ఓకే. మెయిన్‌లీ ఇది మనకి తెలుగు రాష్ట్రం అంటే ఆంధ్ర, తెలంగాణ. ఈ 2 రాష్ట్రంలో బాగా ఎక్కువ ఉంది. రీసెంట్‌గా విజయ్ గారు సీఎంగా ఎలక్ట్ అయిన వెంటనే ఆయన ఒక మంచి డెసిషన్ తీసుకున్నారు. ఫీజ్ రెగ్యులరేషన్. ఫీజ్ రెగ్యులేషన్. అది మన ఆంధ్రాలో కూడా జరిగింది. హ్మ్. బట్ ఇంప్లిమెంటేషన్ అవ్వట్లేదు. హైకోర్ట్‌కి వెళ్లి జరగదది. హైకోర్ట్‌కి వెళ్లి వాళ్ళు ఏం చేశారు? స్టే ఆర్డర్ తీసుకున్నారు. సో, ఇది మన తెలుగు రాష్ట్రంలో మెయిన్‌లీ ప్రాబ్లమ్ అండి. మనకి ఇప్పుడు ఆల్రెడీ దీనికోసమే చాలామంది ఆల్మోస్ట్ ఒక 1200 పేరెంట్స్ దగ్గర నుంచి మాకు కంప్లెయింట్స్ వచ్చింది. ఓకే. పిల్లల దగ్గర నుంచి కూడా కంప్లెయింట్స్ వచ్చింది. సో, ఇది ఒక నేషనల్ మూవ్‌మెంట్ ఆల్రెడీ మనం స్టార్ట్ చేశాను. సూపర్. లాస్ట్ మంత్ వీజీఎఫ్ ప్రెస్ క్లబ్‌లో ఒక ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. బిఫోర్ థాట్ మన నరేంద్ర మోదీ గారికి అండ్ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ సెక్రటరీ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దెన్ మన రాష్ట్రానికి వస్తే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి, హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి ఈ అందరికి ఒక మెమోరాండం సబ్మిట్ చేయడం జరిగింది త్రూ రిజిస్టర్డ్ పోస్ట్. దాని తర్వాత మన ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేశాను. తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్‌లో డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కూడా ఒక రిక్వెస్టింగ్ లెటర్ మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మీరు ఇమ్మీడియేట్ బేసిస్‌లో ఈ ఐఐటీ ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్ నేను ఆపాలి. ఎందుకంటే దానివల్ల ఏమవుతుంది అంటే ఒక అమ్మాయి, అబ్బాయి 10థ్ క్లాస్ పాస్ అయిపోతే వాళ్ళకి ఒక ఆహనా వస్తుంది. అవును. నేను మ్యాథ్స్‌లో స్ట్రాంగ్ ఉన్నాను. లేకపోతే నాకు ఆర్ట్స్ ఇష్టం ఉంది. హ్మ్. లేకపోతే నేను సైంటిస్ట్ కావాలి అనుకుంటున్నాను. ఇంజినీరింగ్ చేయాలి అనుకుంటున్నాను. అదర్‌వైజ్ నేను ఒక లెక్చరర్‌గా లైఫ్ చేయాలి అనుకుంటున్నాను. ఇయన్నీ వాళ్ళకి మన అవకాశం ఇవ్వకుండా ఒకే ఫీల్డ్‌లో పెట్టేస్తున్నారు. మీరు ఐఐటీ కంప్లీట్ చేయాలి. వాళ్ళు ఎంత కేపబిలిటీ లేదు. లేదు. దానివల్ల ఏమవుతుంది రీసెంట్‌గా లాస్ట్ ఇయరే 2025లో మాకు పరిచయ వాళ్ళే అంటే నోన్ పర్సన్స్ గురించి నేను చెప్తున్నాను. 7 ఫ్యామిలీస్‌లో 7 పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. యెస్. ఒక ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల. భీమిలి నియోజకవర్గం నుంచి ఒక ఫ్యామిలీ అండి. వాళ్ళ అబ్బాయికి చదువులో కొద్దిగా వీక్ ఉన్నారు. బట్ అమ్మా, నాన్నకేంటే మీరు సైన్సే తీసుకోవాలి. యెస్. అబ్బాయి ఏం చెప్పారు, "సార్ డాడీ నాకు ఇది కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది. నేను హోటల్ మేనేజ్మెంట్ చేసుకుంటా." ఓకే. అమ్మా, నాన్న మాట వినలేదు. బలవంతంగా వాళ్ళకి ఇంటర్మీడియేట్ జాయిన్ చేయించారు. అక్కడ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 7 వరకు వాళ్ళకి ట్రైనింగ్ వస్తుంది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7 వరకు ఫుల్ క్లాసెస్ జరుగుతుంది. ఒక 6 మంత్స్ వరకు అలా ఉన్నారు. బట్ వాళ్ళ అబ్బాయికి ప్లస్ వాళ్ళ తండ్రికి రోజు గొడవే. హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఏం చేశారు,
వాళ్ళ డ్రీమ్ ఉంది హోటల్ మేనేజ్మెంట్. మదర్, ఫాదర్ ఫోర్స్ చేస్తున్నారు సైన్స్ కోసం. సైన్స్ కోర్స్. రాత్రి 8:30కి హ్యాంగ్ చేసుకున్నాను. సో, ఈరోజు మొత్తం ఫ్యామిలీ బాధపడుతుంది. నేనెందుకు నా పిల్లలకి ఎంత ఫోర్స్ చేశాను అవును. ఈ సో కాల్డ్ ఇంజినీరింగ్ కోసం. అట్‌లీస్ట్ హోటల్ మేనేజ్మెంట్ చేసినా కూడా ఒక మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోయేవాడు. మేబీ ఫ్యూచర్‌లో ఒక 5 స్టార్ హోటల్ ఓనర్‌గా అయిపోవచ్చు. ప్రాణం వి నెవర్ నో. మనిషి ఉండేవాడు. బట్ ఈరోజు మొత్తం ఫ్యామిలీ బాధపడుతున్నారు. ఒకే ఒక అబ్బాయి. సో, ఇలాంటివి చాలా జరుగుతుంది. సో, ఇప్పుడు నేషనల్ లెవెల్‌లో తెలంగాణలో కూడా మొన్న వెళ్లి నేను ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ కూడా సీఎం గారికి తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎడ్యుకేషన్ మినిస్టరే లేదు. హ్మ్. ఇండియాలో ఒకే ఒక్క స్టేట్ వితౌట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. ఆయనతో కూడా మనం రిక్వెస్ట్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా ప్రతి డిస్ట్రిక్ట్‌లో మనం ప్రెస్ మీటింగ్ కండక్ట్ చేసి ప్రతి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్‌తో రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇమ్మీడియేట్ బేసిస్‌లో ఫస్ట్ ఏంటంటే ఈ ఐఐటీ ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్ ఇయన్నీ స్టాప్ అవ్వాలి. అట్‌లీస్ట్ 10th క్లాస్ వరకు. 12థ్‌తో పాటు వాళ్ళు పెట్టుకోవచ్చు. సేమ్ టైమ్‌లో మన రాష్ట్రంలో ఈ స్కూల్ టైమింగ్స్ బాగా ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ 90% స్కూల్ మార్నింగ్ 8 to 8:30 స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 5, 5:30 వరకు ఉంటుంది. దానివల్ల ఫిజికల్ యాక్టివిటీస్ పోతుంది. పోతున్నాయి. అవును. ఫిజికల్ యాక్టివిటీ పోయింది అయితే పిల్లలకి మైండ్ గ్రోత్ ఉండదు. ఫిజికల్ గ్రోత్ ఉండదు. ఓన్లీ స్టడీలో ఉంటారు. యెస్. సో, ఇయన్నీ కూడా ఈ స్కూల్ టైమింగ్స్ మాక్సిమం 6 అవర్స్. యాజ్ పర్ సీబీఎస్‌ఈ రూల్ కూడా 6 అవర్సే చెప్తుంది. ఆల్రెడీ గవర్నమెంట్‌తో డిస్కషన్ చేయడం జరుగుతుంది. రిక్వెస్టింగ్ లెటర్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. 6 అవర్సే గవర్నమెంట్ స్కూల్స్ గానీ, ప్రైవేట్ స్కూల్స్ గానీ ఏదైనా ఓన్లీ 6 అవర్సే రన్ చేయాలి. అండ్ ఇమ్మీడియేట్ బేసిస్‌లో విత్ ద ఇమ్మీడియేట్ ఎఫెక్ట్ ఐఐటీ ఫౌండేషన్, మెడికల్ ఫౌండేషన్, ఐఏఎస్ ఫౌండేషన్ అన్నీ స్టాప్ అవ్వాలి అప్ టు 10th క్లాస్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రధానంగా ఈ తల్లిదండ్రులందరూ కూడా ఈ విద్యా సంస్థలు ఇస్తున్న అడ్వర్టైజ్మెంట్లకి ఆకర్షితం అవుతున్నారు. మీరు చూస్తే ఈ హైవే మొత్తం మీద ఈ ఐఏఎస్ ఫౌండేషను, ఐఐటి ఫౌండేషను ఇదే ఉంటుందన్నమాట. అసలు ఈ ప్రకటనలకి ఏదైనా కట్టుదిట్టం చేయడం కానీ, ఈ కట్టడి చేయడం కానీ యాక్చువల్‌గా ఇది 90% వరకు మిస్‌లీడింగ్ అడ్వర్టైజ్‌మెంట్ జరుగుతుంది. మీరు మొన్న నేషనల్ ఛానెల్‌లో వచ్చింది. నేషనల్ ఛానెల్‌లో మనం చూసాను. కోటా ఒక ప్లేస్ ఉంది రాజస్థాన్‌లో. ఐఏఎస్ అవ్వాలి అనుకుంటే చాలామంది అక్కడ వెళ్లి ప్రిపరేషన్ చేసుకుంటారు. ఒకే అబ్బాయి, అమ్మాయిది ఫోటో ఆల్మోస్ట్ ఒక 10 ఇన్‌స్టిట్యూట్ వాళ్ళు పెట్టుకుంటున్నారు. యెస్. హి ఈస్ టాపర్ ఫ్రమ్ అవర్ ఇన్‌స్టిట్యూట్, టాపర్ ఫ్రమ్ అవర్ ఇన్‌స్టిట్యూట్ ఇయన్నీ జరుగుతుంది రాంగ్. ప్లస్ యాజ్ ఎ తల్లి, తండ్రి నేనేమనుకుంటానంటే మనేం చేయలేకపోయాను, మన పిల్లలు అది చేయాలి. మనందరికీ ఒక డ్రీమ్ ఉంటుంది. నా బాబు గాని, నా పాప గాని ఒక ఐఏఎస్ లాగా చూడాలి అనుకుంటాను. ఇంజినీర్‌గా చూడలేకపోతాను. ఆ దృష్టిలో మన పిల్లలు ఏ విధంగా చేయగలరు అది మనం మర్చిపోతున్నారు. ఈ స్కూల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, సార్ మీరు మా మీదలో వదిలేయండి. మన 12 అవర్స్ క్లాస్ రోజుకి ఇస్తాను. మీ పిల్లలకి ఐఏఎస్ తయారు చేయించేస్తాను. వాళ్ళు తయారు చేయడం వాళ్ళు ఎవరు? అవును. అంటే బ్రెయిన్ సపోర్ట్ ఉండాలి, బాడీ సపోర్ట్ ఉండాలి. ఆల్ స్టూడెంట్స్ ఆర్ నాట్ ఈక్వల్. యెస్. మన హ్యాండ్‌లో కూడా 5 ఫింగర్స్ ఉన్నాయి. ఆల్ 5 ఫింగర్స్ ఆర్ నాట్ సేమ్. దీంతో పవర్ దీనిది ఉంది. దీని పవర్ దీనిది ఉంది. సో, ప్రతి స్టూడెంట్స్‌కి మనం సమానంగా ఆలోచించడం రాంగ్ అండి. కొద్దిగా వాళ్ళకి ఫ్రీ వదిలిస్తే మేబీ ఒక మిల్ఖా సింగ్ లాగా మంచి రన్నర్‌గా అయిపోవచ్చు. పీటీ ఉషా లాగా అయిపోవచ్చు. సానియా నెహ్వాల్ ఉంది. సచిన్ టెండూల్కర్ 10th క్లాస్ ఫెయిల్ అయిన పర్సన్ కూడా ఈరోజు గాడ్ ఆఫ్ క్రికెట్ అండి. పిల్లలకి మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి కొద్దిగా ఫ్రీ వదిలేయాలి. వాళ్ళ ఇంట్రెస్ట్ అవకాశం ఇవ్వాలి వాళ్ళకి. అవకాశం ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఈ మెటల్ బయట కనిపిస్తుంది మనకి. షైనింగ్ కనిపిస్తుంది మనకి. సరే, ఇప్పుడు సమాజంలో జరుగుతున్న ఈ మోసాలను చూసి వినియోగదారుల కార్యకర్తగా మారాలని యువతకి మీ సందేశం ఏంటి? ఇప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తి, ప్రతి ఇంట్లో ఈరోజు పరిస్థితి ఎలా ఉంది అంటే సుభాష్ చంద్రబోస్ గాని, భగత్ సింగ్ గాని ఏందో మన ఇంట్లో పుట్టకూడదు. హ్మ్. పక్కన ఇంట్లో పుట్టాలి. మన మైండ్ సెట్ ఎలా తయారైంది అంటే మాకు ఎందుకండి, లైఫ్ అలాగే జరుగుతుంది. లెట్ ఇట్ బి, లెట్స్ గో ఆ మైండ్ సెట్ అయిపోయింది. బట్ ప్రతి వ్యక్తి వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అవును. సో, ఇప్పుడు కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా మన మెయిన్ బాధ్యత ఏంటంటే మన పక్కనే, మన ఇంట్లో గాని, మన పక్కనే గాని ఏదైనా ఇన్‌జస్టిస్ జరుగుతుంది అయితే ఇమ్మీడియేట్‌గా వి రేజ్ అవర్ వాయిస్. యెస్. ఇక్కడ మనతో కాదు, మన పక్కనే వేరే వాళ్ళు కూడా ప్రాబ్లమ్ జరుగుతుంది అంటే వి షుడ్ సపోర్ట్ దెమ్. ఎందుకు జరుగుతుంది? ఆ ప్రాబ్లమ్ నుంచి బయట రావడానికి పరిస్థితి ఏంటి? ఎలా బయట రావాలి? ఇయన్నీ మనం ఆలోచన చేయాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి వ్యక్తి కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా ఉంటే మీరు ప్రతి షాప్‌లో వెళ్ళినప్పుడు ఎంఆర్‌పీ చెక్ చేయండి. యెస్. అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చెక్ చేయండి. ఐఏఎస్ మార్క్ చెక్ చేయండి. ఎఫ్ఎస్ఎస్‌సి లైసెన్స్ చెక్ చేయండి. ఇయన్నీ మన బాధ్యత. అంటే యాజ్ ఎ కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా వి హావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్. యెస్. మన చాయిసెస్ చూసుకోవాలి. ఎక్కడైనా షాప్‌కి వెళ్తే క్వెషన్స్ రేజ్ చేయాలి. రిజల్ట్ గురించి మనం ఆలోచన చేయకూడదు. అవును. అవతల వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచన చేయకూడదు. మన రైట్స్ కోసం మనం డిస్కస్ చేస్తున్నాను. ఏదైనా డౌట్ ఉంటే ఇమ్మీడియేట్‌గా ఇది అలా ఎందుకు ఉంది అండి? ఎలా ఉండాలి కదా?
ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళినప్పుడు మీకు ఏదైనా డౌట్స్ ఉంది, చక్కగా మీరు సర్కిల్ ఇన్స్‌పెక్టర్‌తో, కమిషనర్‌తో ఎవరి దగ్గర ఉన్నారో వాళ్ళతో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. భయపడే అవసరం లేదు. సో, కన్జ్యూమర్ యాక్టివిస్ట్‌గా అందరూ ఉండాలి. అవేర్‌నెస్ ఉండాలి. అండ్ అవేర్‌నెస్ ద్వారా వేరే వాళ్ళకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి. అండ్ వాళ్ళ రైట్స్ అలా ప్రొటెక్ట్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ అండి. సార్ ఇప్పుడు భారతదేశంలో వినియోగదారుల ఉద్యమం బలపడాలంటే అసలు ఏం చేయాలి? ప్రజలు, ప్రభుత్వం, మీడియా పాత్ర ఏంటి? ఇప్పుడు మన భారతదేశంలో కన్జ్యూమర్ రైట్స్ ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అయితే కంపల్సరీగా ఇప్పుడు ప్రతి వ్యక్తి కన్జ్యూమర్ అండి. ఎవరైనా సరే. ఒక సామాన్య పర్సన్ కూడా కన్జ్యూమరే. మన రాష్ట్రంకి ప్రధానమంత్రి అండ్ రాష్ట్రపతి కూడా కన్జ్యూమరే. ఇయన్నీ మనం అర్థం చేసుకొని ప్రతి కన్జ్యూమర్స్‌కి, ప్రతి వినియోగదారికి కొన్ని రైట్స్ ఉంటుంది. ఆ రైట్స్ మనం తెలుసుకోవాలి. దానికోసం ఎడ్యుకేషన్ మనకి ఉండాలి. అండ్ మన రైట్స్‌కి ప్రొటెక్ట్ చేయడానికి కన్జ్యూమర్ కమిషన్స్ ఉన్నాయి. లా ఉంది. ఆ లా పరంగా మనం వెళ్ళాలి. ఇక్కడ మెయిన్‌లీ గవర్నమెంట్ అయితే వాళ్ళు వర్క్ చేస్తుంది. న్యూ వెబ్‌సైట్స్ కూడా లాంచ్ అయింది. ఈ జాగృతి పోర్టల్ వల్ల మనం ఆన్‌లైన్ ఫైలింగ్ చేసుకోవచ్చు. తర్వాత యాజ్ ఏ కన్జ్యూమర్ యాక్టివిస్ట్ కూడా మనం చేసుకోవచ్చు. అండ్ మీడియా మెయిన్ ఇప్పుడు మన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వాళ్ళు కొద్దిగా ఒక 10% సపోర్ట్ చేస్తే అవేర్‌నెస్ ఎక్కువ వరకు వెళ్తుంది. ఇప్పుడు నేను సింగిల్‌గా ఒక 10 మందితో మాట్లాడగలను. అదే నా వాయిస్ మీడియా ద్వారా వెళ్ళింది అయితే 10,00,000 వరకు వెళ్ళిపోతుంది. సో, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్స్ అండి. ఈయన ద్వారా కంపల్సరీగా కన్జ్యూమర్ రైట్స్ మన ఇండియాలో, మన భారతదేశంలో బాగా స్ట్రాంగ్ అవుతుంది. చూసారు కదా! కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆల్ ఇండియా ప్రెసిడెంట్ వికాస్ పాండే గారు ఈ వినియోగదారుల హక్కుల కోసం చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది. అందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని ఒక బాధ్యత గల వినియోగదారుడిగా ప్రతి ఒక్కరు కూడా మారాలని క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఆశిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సైనింగ్ ఆఫ్ మీ బసవ. ఈరోజు మా బ్రదర్ బాస్వా గారు ఒక మంచి ఆన్‌లైన్ అవేర్‌నెస్ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది నీడ్ ఆఫ్ ద టైమ్ అండి. సో, వి ఆర్ వెరీ థాంక్‌ఫుల్ టు క్యాపిటల్ టీవీ అండ్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పర్సన్, ఎవ్రీ వ్యూవర్స్ టు షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఈ అవేర్‌నెస్ సెషన్ మీకు నచ్చింది అయితే మీరు కామెంట్స్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ద క్యాపిటల్ టీవీ. ఎవరికైనా కన్జ్యూమర్ రిలేటెడ్ ఏదైనా ఇష్యూ ఉన్నా, డౌట్ ఉన్నా మీరు హ్యాపీగా మన సంస్థకి అప్రోచ్ అయిపోవచ్చు. వాట్సాప్ ద్వారా ఆర్ మెయిల్ ద్వారా. వాట్సాప్ నంబర్ ఈస్ 9963633653. ఈవెన్ మన వెబ్‌సైట్ ద్వారా కూడా మీరు మాకు రీచ్ అయిపోవచ్చు. www.crcbharat.com. థాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్. డాక్టర్ వికాస్ పాండే, నేషనల్ ప్రెసిడెంట్, కన్జ్యూమర్ రైట్ కౌన్సిల్. థాంక్ యూ.